ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం చూసినప్పుడు అల్లా దేవుడు స్తుతించదు. ఏమా చాలా మంది ఊర్లో ఉన్నా నాకు ఉద్యోగం ఇచ్చావు, టైంకి జీతం ఇస్తున్నావు, నా పిల్ల పాపలతో ఉన్నతమైన స్థితి ఇచ్చాను, దేవుడు ఎప్పుడు నీ ఉద్యోగాన్ని బట్టి స్తుతించు. ఆ ఉద్యోగాన్ని బట్టే దొంగ పార్టీలు పెట్టి నీ పార్టీల్లో నీ ఫ్రెండ్స్తో థమ్సప్లో ఏదో కలిపి పైకి గ్లాస్ ఇస్తామని నేను చేస్తాను. ఆ గ్లాస్ ఎత్తి ఇంటికి వస్తున్నప్పుడే లారీ మీద నుంచి వెళ్ళిపోతాను. లారీ అలా మీద నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, దానికి కారణం ఒకటే, నీ ఉద్యోగం ఉండడం. ఆ ఉద్యోగం వల్ల ఏమయ్యో, ఆ ఉద్యోగం ఉండడం వల్లే నీకు చేస్తుంది, గీత రావడం వల్లే పార్టీ ఎట్టడం, పార్టీ ఎట్టడం వల్లే లారీ మీద. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఉద్యోగం ఉండకూడదు. ఏ ఉద్యోగం ఇచ్చింది దానికి? మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14-15 వచ్చిన ఎవరైనా చదవండి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడెను. 25వ అధ్యాయమేనా? మత్తయి సువార్త క్షమించండి, 25వ అధ్యాయం 14 వచ్చుండు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వారికిచ్చి దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి సంపాదించెను. అలాగునని 2 తీసుకునినవాడు 2 సంపాదించెను. ఆగుదాం. తెలిసిన సందర్భం. సండే స్కూల్ లెవెల్ నుండి కాస్తంత సుపరిచితమైన సందర్భాలు ఇదొక సందర్భం. క్రైస్తవ అక్షరాలు, భావజాలం, క్రైస్తవ టెర్మినాలజీ మనకు అర్థమవుతుంది కనుక తెలిసిందిలే అనుకుంటాం. కానీ తెలియాల్సిన సందర్భాలు ఇందులో చాలా ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు తన 33.5 సంవత్సరాల్లో సమకాలీన సమాజానికి అనేకమైన బోధలు ఆయన చేస్తున్నప్పుడు ఆ బోధలలో ప్రజలకు అర్థమయ్యేలా వారి కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితుల్ని ఉపమానాలుగా చెప్పేవాడు. అలాంటి ఉపమానాల్లో ఈ ఉపమానం ఒకటి. ఈ ఉదాహరణలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ యజమానుడు అంటే నిజంగానే ఎవరో పెద్ద ఆయన అనుకోకండి. అక్కడ యజమానుడు ఎవరితో పోల్చుకున్నాడంటే దేవుడితో. ఆ దేవుడితో పోల్చుకున్న యజమానుడు దేశాంతరం వెళ్ళాడట. ఒకనికి 5, ఒకనికి 2, మరొకరికి 1. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ దేవుడితో వచ్చిన గొడవ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఊరు వెళ్తున్నప్పుడు ప్రాబ్లం రాలేదు, ఆయన ఊరి నుంచి తిరిగి వచ్చినప్పుడు ప్రాబ్లం రాలేదు. ఒకనికి 5 తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, 1, 2 తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల ఎప్పుడు వచ్చిందంటే, ఈ దేవుడితో వచ్చిన గొడవ ఈయన అడుగుతాడు. ఈయనకి ఇవ్వడమో తెలుసు, అడగడమో తెలుసు. ఏదన్నా ఇస్తే ఈ దేవుడు అడుగుతాడంటే అడుగుతాడు. ఈయనకి అకౌంటబిలిటీ ఎక్కువ. మనం అడగడమే తెలుసు, తీసుకున్న తర్వాత బాధ్యతగా ఉండడం మనకి తెలియదు. దానివల్ల ఎఫెక్ట్ అవుతామంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాం. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారట. ఒకడు యేసుప్రభు వారిని ఎత్తుక్కుంటూ తిరిగి వచ్చాడట. వచ్చినోడిని బాగా వచ్చావురా అని నన్ను మెచ్చుకోకుండా అతగాడిని అడిగిన మాట ఏంటో తెలుసా? ఆ 9 మంది ఏరి అని అడిగి. ఈ దేవుడు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఖచ్చితంగా ఆయన అడిగే దేవుడు. ఆయన అకౌంటబిలిటీ ఎక్కువ ఆయనకి. ఆ అకౌంటబిలిటీ ఉంది కనుక ఆదాము పండు తెచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. కయ్యేను తప్పు చేసినప్పుడు నీ తమ్ముడెక్కడా అని అడిగాడు. యాకోబు పేరు దోబూచులాడుతున్నప్పుడు నీ పేరేంటి అని అడిగాడు. అంటే ఈ దేవుడు ఎలాంటోడంటే అన్నీ తెలిసి కూడా చెప్పండి అడుగుతాడన్నమాట. ఆ అడిగినప్పుడు సరిగ్గా మనకు లెక్క తోగలేదనుకోండి, దానివలన దేవుని చేత పొందుకునే వాటికన్నా దేవుని చేత మనం తినే పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయి.
ఎందుకు ఈ ఉదాహరణ ఎత్తుందా అంటే, బైబిల్లో నేను చాలా దిక్కుని చెప్పిన సందర్భం మీకు చెప్తున్నాను. బైబిల్లో రోజు రోజుకి దేవుని యొక్క దీవెనలు పొందుకుని ఎదిగిపోయిన మనుషులు ఉన్నారు. అదే దీవెనలు తీసుకుని మళ్ళీ కనబడకుండా ఆ దీవెనల వలన నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు వర్గాల వారు బైబిల్లో కనబడతారు. దీవెన పొందుకోవడం ఎంత పెద్ద గొప్ప విషయమో, ఆ దీవెన నిలబెట్టుకోవడం కూడా అంత గొప్ప విషయం. అది నిలబెట్టుకోవడం చేత కాకపోతే ఏ దీవెనైతే మనం తీసుకున్నా దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతాం, ప్రమాదం జరుగుతుంది. అందుకే 5 తీసుకున్నవాడు 5 బాధ్యత కాపాడినప్పుడు ఇంకా ఇచ్చాడు, 2 తీసుకున్నవాడు 2 కాపాడినప్పుడు ఇంకా ఇచ్చాడు. ఆ 1 తీసుకున్నాడు బాధ్యత మర్చిపోయి చూసారా, ఆడి సంగతి తెలిసాడు. ఈ ఎగ్జాంపుల్ మనం వింటున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే, మోకాలు లేస్తే అడుగుతాం, ఏమని అడుగుతాం చెప్పండి? మాకు అది ఇచ్చే ప్రభువా, ఇది ఇచ్చే ప్రభువా, అది ఇచ్చే ప్రభువా, ఉద్యోగం ఇచ్చే ప్రభువా, డబ్బులు ఇచ్చే ప్రభువా, పిల్లల్ని ఇచ్చే ప్రభువా, వాకులను ఇచ్చే ప్రభువా, ఆరోగ్యం స్వస్థపరచు ప్రభువా, అలాగే మా ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని ఎంత లిస్ట్ చదువుతామో, మొత్తం కిరాణా లిస్ట్ ఇప్పినట్టు ఇప్పుతాం. మొత్తం లిస్ట్ అంతా ఇప్పి ఎంతో బాగా దేవుడు అడుగుతాం. ఆ దేవుడు ఇస్తాడు, ఎందుకంటే ఆయన రొట్టెని అడిగితే రాతినిచ్చే రకం కదా, అంతకు మించే ఇస్తాడు. కానీ ఆయన దగ్గర వచ్చిన గొడవలు ఏంటంటే షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు సరిగ్గా ఆయన దగ్గర మనం సరిపోకపోతే ఆ షరతుల విషయంలో ఆయన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు. ఆయన కొట్టడు, తిట్టడు. ఏ దీవెనలైతే మనం ఇచ్చామో ఆ దీవెనల వల్లనే ప్రమాదకరమైన విషయాలు జరుగుతాయి. 3 ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువగా క్యారెక్టర్ స్టడీలు ఎక్కువ ఉన్నాయి, వ్యక్తుల యొక్క జీవిత వృత్తాంతాలు ఎక్కువ ఉన్నాయి బైబిల్లో. ఇంకా మనం జాగ్రత్తగా డీప్గా వెళితే చరిత్ర కన్నా ఎక్కువ మానవ జీవితాలకు ఎక్కువ పెట్టేశాడు, మానవ స్థితిగతులకే పెద్ద పెట్టేశాడు. ఖగోళం కోసమైనా తక్కువ చెప్పాడేమో కానీ, భూగర్భ శాస్త్రం కోసమైనా తక్కువ చెప్పాడేమో కానీ, వ్యక్తుల యొక్క వికాసాన్ని గురించి ఎక్కువ బైబిల్ రాశాడు, మానవ హృదయాల గురించి ఎక్కువ రాశాడు. మనుషులు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అవుతారో ఆ సంగతులన్నీ ఆయన చాలా చాలా సున్నితంగా రికార్డ్ చేశాడు. ఆయన అందులో 3 విచిత్రమైన కేసులు చెప్తాను, జాతకంగా. ఇశ్రాయేలు అనే ఒక వ్యవస్థ తెలుసుగా, ఆ ఇశ్రాయేలు అనే ఒక వ్యవస్థకి ఒకరోజు పొలిటికల్ ప్రాబ్లం వచ్చింది, రాజకీయ సంబంధమైన సమస్య. అప్పటి వరకు ఆ దేశంలో అంత రాజకీయాలు లేవు. వాళ్ళకి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ప్రవక్తలు, వాళ్ళకి న్యాయాధిపతులు, దేవుని చేత నియమింపబడిన నీతిమంతులు. వాళ్ళ చేత దేశం సరిగ్గా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక కుటుంబం వలన కొత్త రాజకీయాలు ఇజ్రాయెల్ దేశంలో ప్రారంభమయ్యాయి. అది ఏ కుటుంబం మనకు తెలుసు, సమూయేలు కుటుంబం. సమూయేలు కుటుంబం వలన రాజకీయాలు స్టార్ట్ అవ్వడం ఏంటి? ఎందుకంటే పండిత గర్భ అన్నట సొంటలు పుట్టారట. అలాంటి సొంటలు పుట్టారు ఎవరికి? సమూయేలు గారికి. సేవతో వ్యాపారం చేయడం, సేవను అడ్డెట్టుకుని నచ్చిన వల్ల తినడం, సేవలో నచ్చినట్టల్లా తిరగడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ సమూయేలు కొడుకులు చేసేవారు. ఎప్పుడైతే ఈ కొడుకులు చేస్తున్న దుర్మార్గమైన చర్యలు, ముఖ్యంగా లంచాలు, ఈ లంచాల విషయంలో ప్రజలు విసిగిపోయారు. డబ్బున్నవాడికి ఒకలా తీర్పు తీర్చడం, డబ్బు లేనివాడికి ఒకలా తీర్పు తీర్చడం, ఈ దొంగ తీర్పులకి పేద బతుకులు రోడ్డెక్కి అరిసాయి. మెజారిటీ ప్రజలందరూ బాధపడిపోయారు. వాళ్ళందరూ కలిసి ఒకరోజు సమూయేలు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, నువ్వు ఉండగానే నీ కొడుకులు ఎంత లంచాల విషయంలో తైతక్కలేసాలు వేస్తున్నారంటే, రేపు పొద్దున్న నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం జరుగుతాయి? రేపు పొద్దున్న నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అడ్డగోలిక అడ్డు అదుపు లేదు, ఎన్ని పనులు చేస్తారో ఎవరు అడుగుతారు? నువ్వు ఉండగానే ఇంకెలా జరుగుతుందంటే, రేపు పొద్దున్న పెద్ద తలకే నువ్వు వెళ్ళిపోతే ఇంక ఇలా ఏం చేస్తారు? అందుకే మేమంతా కలిసి ఒక వాయిస్కి వచ్చాం, మేమంతా కలిసి ఒక మాట మీదకి వచ్చేసాం. ఆ మాట ఏంటంటే, మీరుండగానే మాకు ఒక రాజు కావాలి. మాకు రాజు కావాలన్న విషయం ఎప్పుడైతే జరిగిందో సమూయేలు బాధపడిపోతారు. మనకు రాజులేంట్రా? మన రాజు ఎవరైనా ఉన్నారంటే యెహోవా. మన రాజు ఎవరైనా ఉన్నాడంటే ఐగుప్తు నుంచి విడిపించిన సైన్యములకు అధిపతి యెహోవా. అలాంటి యెహోవాని రాజుగా కాదని మానవులైన మనం తోటి మానవుడిని రాజుగా చేసుకోవడం ఏంట్రా? ఇది సరి అయిన విషయమైనా, సబవేనా? ఇలాంటిది మనకు కుదరదని బాధపడుతూ ఆ బాధను పట్టుకెళ్ళి దేవుడి దగ్గరికి చెప్తే దేవుడు ఇలా అన్నాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఏమన్నా ఉందంటే నేను బాధపడాలి. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు గోప్యంగా చెప్తాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నీ కొడుకులే తిన్నంగుంటే వాళ్ళ నోట ఏ మాట రాదు?
రాజు కావాలన్న మాట రాదు. వాళ్ళు అలా అడుగుతున్నారంటే ప్రాబ్లం వారిలోనే కాదు, ప్రాబ్లం నీ ఫ్యామిలీలో. అందుకే నీ కొడుకులు తినంగా రిప్రజెంట్గా ఉండలేకపోయారు కనుక వాళ్ళకి ఇప్పుడు న్యాయాధిపతి కావాలి, రాజు కావాలి. వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు బాధపడకు, నేను బాధపడుతున్నాను. ఆయన ఒక విషయం చెప్పు, ప్రజలకు ఏమని చెప్తావంటే, మనుష్యుడు సాటి మనుష్యుడు మనిషికి రాజు అయితే, ఒక మనుష్యుడు మరొకడు అధికారి అయితే, ఆ అధికారైన మనుష్యుడు ఇతర మనుషుల్ని బానిసలు చేసుకుంటాడు. వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు గుర్రాల ముందు పరిగెట్టాలి, వాడికి నచ్చిందల్లా చేయాలి, వాడికి ఊడిగం చేయాలి, వాడికి స్నానాలు చేయించాలి, వాడికి అన్నం వండించాలి, ఇలాంటి పనులన్నీ చేయాలి. మీ పిల్లల్ని పరిపాలిస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ వచ్చినోడు పరిపాలించడు. వాడు ఏం చేస్తాడంటే మీ కుటుంబాలను ఊడిగం చేయించుకుంటాడు. మరి ఏం చేయాలి ప్రభు అని వాళ్ళు అడుగునప్పుడు నువ్వు చెబుతావు సమాధానం అని ఇంత మ్యాటర్ ప్రిపేర్ చేసి ఆ సమయాల ద్వారా దేవుడు ప్రజలకు చెప్పిస్తే మొత్తం వినేమన్నారంటే మాకు రాజే కావాలన్నారు. దేవుడు ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, ఇక మూడోసారి చెప్పడు. వాళ్ళు అడిగినట్టు రాజునిచ్చే. ఇంకా వాళ్ళు అడిగినట్టు ఎప్పుడైతే రాజునిచ్చామన్నాడు, రాజుని తీసుకున్నారు. ఆ రాజు ఎవరో మనకు తెలుసు. ఆ టైంలో ఎలా తిరుగుతున్నారు సమూయేలు గారు అలా తిరుగుతుండగా సరిగ్గా కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు చూస్తేనే రాజులా అనిపిస్తాడు. చూడడానికి హైట్ ఉంటాడు, వెయిట్ ఉంటాడు, అందరికన్నా అందంగా ఉంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది. ఆ అబ్బాయిని చూసినట్టు ఎవరైనా ఒప్పుకుంటాడు, రాజులా ఉన్నారా అన్నంత గొప్ప స్టేట్మెంట్ ఆ అబ్బాయిని చూసిస్తారు. ఆ అబ్బాయి ఎవరో కాదు, సౌలు. ఆ సౌలు అలా తిరుగుతున్నాడు. ఆ సౌలు అక్కడెందుకు తిరుగుతున్నాడు అంటే వాళ్ళ నాన్నగారి గాడులు తప్పిపోయే సమయానికి ప్రవక్త కూడా అక్కడే తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ప్రవక్త అక్కడ తిరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇతన్ని అభిషేకించి అన్నప్పుడు వెళ్ళి మాట్లాడుతూ, దేవుడు నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడు అనగానే సౌలు ఏం చేశాడు మన తెలుసు, అక్కడి నుంచి పారిపోయాడు, భయపడిపోయాడు. లోపలికి ఎక్కడికో పోయి దాక్కుండిపోయి ఆ సౌలు గారు అంటారు, నా వల్ల అవ్వదు, నేను పరిపాలించడం, మా ఇంటికి చుట్టాలు వస్తాయని నేను బయటకు రాను, అలాంటిది నేను వెళ్ళి ప్రజలను పరిపాలించడం అంటే నా వల్ల అవ్వదు. బిడియం ఎక్కువ, భయం ఎక్కువ, చూడ్డానికి అజానుబాబులు ఉంటాడు కానీ గుండె ధైర్యం మాత్రం తక్కువ. ఈ పరిపాలన, ఈ రాజకీయం ఇవన్నీ ఆయన బుర్రకెక్కవు. అందుకే నాకు ఈ పరిపాలన ఇవన్నీ సెట్ అవ్వ, కానీ ఆ లోపల పోయి దాక్కుంటే మోటివేషన్ చేస్తారా, ఇలాంటి మంచి ఆపరతలు కూడదరా, ఈ దేవుడు ఇస్తున్న గొప్ప దీవెనరా దయచేసారా అంటే మొత్తం మీద ఆ మోటివేషన్కి అంగీకరించి ప్రవక్త కూడా మోటివేషన్ చేసిన తర్వాత అప్పుడు తాను రాజు అవుతాడు. సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఫిలిస్తీన్ల దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఎందుకు చెప్తున్నాను వినండి. సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఫిలిస్తీన్ల దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఆ పిలుపులు ఎలా ఉంటుంది, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇశ్రాయేలు వాళ్ళ టీం వాళ్ళు వస్తారు, మన టీం మనం వెళ్తాం, వెళ్ళి కొట్టేస్తాం, మనం జయిస్తాం, వచ్చేస్తాం అనుకుని ఈ ధీమా మీద సౌలు సైనికులను వేసుకుని బయలుదేరి వీళ్ళకంటే ఒక యుద్ధ భూమి ఉంటుంది, ఆ యుద్ధ భూములు వీళ్ళు దిగిపోతారు. ఆ రోజుల్లో యుద్ధాలు చేయాలంటే 2 విషయాలు, పగలు చేస్తారు, పైగా సామాన్య ప్రజలకు దూరంగా పోయి చేస్తారు. ఇప్పుడు అందరు నిద్రపోయాక మీద బాంబే వేస్తున్నారు. ఓ నీతి లేదు ఇప్పుడు వద్దానకి. ఒకప్పుడు సైనికులు కాల్చుకుని సైనికులు ఓడిపోతే సామాన్యులు లోపరుచుకునేవారు. ఇప్పుడు అలా కాదు, సైనికులు కొట్టుకుని ఎవరిని చంపేస్తున్నారు చెప్పండి, సామాన్యులు. ఆ పాకిస్తాన్లో వచ్చి ఆ సైన్యం మీద యుద్ధం చేయరు, ఎవరి మీద, అక్కడ చూడడానికి టూరిజం పాస్ ఎవరైతే వచ్చారో ఆ టూరిజానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉగ్రవాదులు కలిసి దాడి చేస్తారు. అందుకే చూడండి, ఒక నీతి లేదు ఈ రోజుల్లో, ఒక నీతి ఉండేది ఆ రోజుల్లో. తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్తే ఫిలిస్తీన్లందరూ అటువైపు నిలబడ్డారు, ఇశ్రాయేలందరూ ఇటువైపు నిలబడ్డారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని వాయిస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వాయిస్ గొలియాత్. ఆ గొలియాత్ గడు బయటకు వచ్చి ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మీరందరూ మా మీదకి రావడం, మేమందరూ మీ మీదకి రావడం, ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. మా టీం నుంచి నేను ఒకడిని వస్తాను, మీ టీం నుంచి ఎవడన్నా ఉంటే రండి అన్నాడు. ఆడి మాటలకి, ఆడి డైలాగులకి, వాడు సవాళ్ళకి, ఆడు చూసిన వ్యక్తికి, ఆడి భుజబలాన్ని చూసి ఇశ్రాయేలుకి చాలామందికి జ్వరం వస్తుంది. ఈడేటర్ ఎలా ఉన్నాడు, ఈ స్తంభానికి సగం ఉంటాడు. ఆడక్కడి నుంచి అంటున్నాడు, మీరందరూ నా మీదకి రావడం, మేమందరం మీ మీదకి రావడం, ఇదంతా కాదు, మీ నుంచి ఒకటి రండి, మా నుంచి నేను వస్తున్నాను, నేను ఓడిపోతే మా దేశము సైన్యం ఓడిపోయినట్టే, మేమందరం మీకు బానిసలు అయిపోతాం. ఒకవేళ మీరులో నా మీదకి వచ్చిన వాడు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు అయిపోవాలి, ఏమంటారు అని బెట్ కాసాడు వాడు. వాడి మాటకి, వాడి యొక్క తీరుతెల్లికి చూస్తుంటే అందరికి భయం వేసింది. రాజు కూడా గుడారంలోకి పోయాడట, సైన్యం కూడా గుడారాల్లోకి పోయారట, అందరూ గుడారాల్లోకి పోయారట, ఎవరు వెళ్ళట్లేదట. ఆ గుడారం కిటికీలోంచి వస్తున్నారంట. చూస్తూ ఉండగా అన్నాడు, ఎరా ఇశ్రాయేలు ఎవరు రారా, ఎవరు నా మీదకి యుద్ధానికి రారా అని 40 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు, 2 రోజులు 40 రోజులు సవాల్ చేస్తుంటే రాజుగారు లోపల నుంచి ఇలా చూసి అన్నాడు, రే ఎవడు కొడతాడో తెలియదు కానీ ఆయన కొడితే కనుక నా రాజ్యం సగం రాసిచ్చి మా చిన్నమ్మాయినిచ్చి కూడా పెళ్లి చేస్తా అన్నాడు. లోపల కూర్చుని బెట్టలు కాస్తున్నాడు ఎవరు,
రాజుగారు నిజానికి ఫైట్ జరిగినప్పుడు చావో రేవో ముందు వరుసలో ఎవరు నిలబడాలి చెప్పండి? రాజు నిలబడాలి. కానీ ఆయనకి నాయకత్వ లక్షణాలు లేవు. ఆయన ఏం చేస్తున్న లోపల కూర్చొని నువ్వు వెళ్ళరా అంటున్నాడు. ఎవడో కూడా ముందుకు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా చూసారా, నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు, నలిగిపోయేది అందరూ ఎవరు చెప్పండి? ఎంకరేజ్ చేస్తారు. నువ్వు వెళ్ళరా, నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు వెళ్ళరా, నీకు సాల్వ్ చెప్తాను, నువ్వు వెళ్ళరా ఇలాంటి చెప్తారు. ఎప్పుడు వెనకండి అలాంటి ఎవరైనా చెప్తే మీరు అలా వెళ్ళమని అంటే ముందు మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము వస్తామని అంటే రాజు కూడా అలా చేస్తున్నాడు, పంపిస్తున్నాడట. ఎవడెళ్తాడికి నా రాజ్యం ఇస్తాను, ఎవడెళ్తే వాడికి నా కూతుర్ని ఇస్తాను, ఇలాంటి మాటలు ఎప్పుడైతే చెప్తున్నాడో ఈ చెబుతుండగా ఈ లోపల దావీదు గారు వాళ్ళ నాన్నగారికి అన్నీలకి ఫుడ్ పంపాలన్న ఆలోచన వచ్చింది. దావీదు అన్నీలు అప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారుగా, వాళ్ళకి ఫుడ్ పంపాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం జరుగుతుందో టౌన్లో ఊర్లో తెలుస్తుందా? ఇప్పుడంటే వాట్సాప్లో ఉన్నాయి కనుక ప్రతిదానికి సీటికి మాటికి సెల్ఫీ తీసి స్టేటస్తో డీపీ పెడేస్తుందమ్మా. ఎందుకంటే అప్డేట్. ఎందుకంటే ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళిన ఒక అప్డేట్, రోడ్డు మీద ఉన్న ఒక సెల్ఫీ, బాత్రూంలో పోయిన ఒక సెల్ఫీ, ఎక్కడ పోయినా ఒక సెల్ఫీ, ఈ మీటింగ్ వస్తే ఒక సెల్ఫీ, ఆడ కూర్చున్నందుకు ఒక సెల్ఫీ, నువ్వు బైబిల్ చదువుతున్నట్టు కూడా సెల్ఫీ. ప్రతిదీ అప్డేట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా వేగం ఉంది. ఆ రోజుల్లో ఏముంది? ఆ రోజుల్లో ఏమీ లేదు కనుక, ఆ రోజుల్లో తెలియదు కనుక ఎవరో ఒక వ్యక్తి అయినా వెళ్ళాలి, ఏదో ఒక వార్తాహరుడు వెళ్ళాలి. ఆ వెళితే కానీ అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే దావీదు గారి నాన్నగారు కానీ ఊళ్ళో కానీ ఎవరికి తెలియదు ఏంటంటే అందరూ యుద్ధం చేసేస్తున్నారు అక్కడ, కానీ అక్కడ యుద్ధం లేదు. ఎందుకంటే ఆ నిలబడినందుకు రమ్మంటున్నాడు 40 రోజుల నుంచి. ఆడిని చూస్తే అందరికి భయం వేస్తుంది, ఎవరు వెళ్ళట్లేదు. ఈ లోపల దావీదు గారి నాన్నగారికి తెలియక తెగ యుద్ధం చేస్తున్నారు. పెద్ద పిల్లలందరూ, అది ఆయనకు పుట్టిన పెద్దోళ్ళు ఉన్నారు కదా, దావీదు కన్నా పెద్దోళ్ళు, తెగ యుద్ధం చేస్తున్నారు, బిడ్డలు అలసిపోయి ఉంటారని ప్రోటీన్ ఫుడ్ పంపించారు. ఆ జున్నుగడ్డలు ఇవన్నీ ఎక్సెట్రా ఉంటాయి చూసారా, ఆ ఫుడ్ అంతా ఆ జున్నుగడ్డలు పెట్టారా, కుర్రాడు ఎలా రా అని గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారిని పిలిచి ఆ పని ఆపించి మళ్ళీ ఒక కొత్త పని చెప్పి అన్నయ్యలు క్యారేజ్ పట్టుకెళ్ళు అని చెప్పి అన్నయ్యలకు క్యారేజీలు పంపించారు. ఎప్పుడైతే వాళ్ళ క్యారేజ్ పట్టుకుని వస్తున్నాడు, ఈ వస్తున్నప్పుడు ఈ కుర్రోడు అందరిలాంటి కుర్రోడు కాదు, సరిగ్గా అరుస్తున్న అరుపులు అన్నాడు. విని అని అన్నాడు, సరే ఇదంతా కాదు కానీ ఆడేదో అంటున్నాడు సార్ అన్నాడు. ఈ పెద్దోళ్ళందరూ అన్నారు, ఆడ అలాగే అంటాడు, మేము వింటలేదు, నువ్వు కూడా వినకు అన్నాడు. ఆడెవడు సార్ సున్నతి లేనోడు, నిబంధన కలిగిన ప్రజలను అనడానికి వాడు ఎవడు సార్ అంటే, రే చూసారమ్మంటే కాల్చొచ్చే రకంలో ఉన్నావేటి, మేము వింటలేదు, నువ్వు వినకు, నువ్వు రిప్లై ఇచ్చావంటే ఇప్పుడు ఆడు గుడారాల మీదకి వచ్చేస్తాడు, ఏం అనకు, మీ అన్నయ్యలు క్యారేజీలు ఇమ్మని మీ డాడీ పంపించాడుగా ఇచ్చేసి పో అని చెప్తాడు. అది కాదు సారు, వాడు ఎవడండి అంటాకంటే నువ్వెవరి తాలికి రాసాడే అని అడిగారు. మొత్తం మీద ఆ వార్త మొత్తం చెప్పి వాళ్ళ అన్నయ్యకి చెప్పేశారు, బాబు మీ తమ్ముడట 40 రోజులు ఏదో మెయింటైన్ చేస్తున్నాడు, అరిసరిసిపోతాడు, తర్వాత మనం ఎలా పోదామని మనం అనుకుంటున్నాం, మీ తమ్ముడు కుదురుంగుండక ఆడెవడని ఆడి పేరు అడుగుతున్నాడు, ఊరు అడుగుతున్నాడు, ఆయన కొడితే ఏం జరుగుతుందని అన్నీ అడుగుతున్నాడు, మీ తమ్ముళ్ళలో అందేంటి, ఇప్పుడు ఆడు రిప్లై ఇచ్చి ఉంటాడు, మన మీద నుంచి నడిచి వెళ్ళిపోయాం అన్నాడు. ఇలాంటిది మీ తమ్ముళ్ళలో ఉంది అక్కడ ఉన్నాడని చెప్తే వెంటనే పరుగున వచ్చారు. అలా అన్నయ్యలు అన్నారు, తిట్టారు, అండి నీకు ఇలాంటి బుద్ధులేరా అన్న, నువ్వు ఫైటింగ్ చూద్దామని కదా వచ్చావు, నీకు అన్ని ఫైటింగ్ సీన్లు ఇష్టం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావు, ఇదిగో నువ్వు క్యారేజీలు పట్టుకోమని డాడీ చెప్తే నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడికి వచ్చి నువ్వు చేస్తున్న పనులు ఇదిగో ఇదే ఇలాంటి పనులు, ఈ ఫైటింగ్ చూడవచ్చు, క్యారెలు ఇచ్చిపో అని వాళ్ళ పెద్దని తిట్టాడట. అలానే తిరిగినారు, పక్కకు వచ్చి మళ్ళీ కుర్రాడు ఏం మారడు, చేయాలనుకుంటే చేస్తాడు ఏదైనా. పక్కకు వచ్చి అన్నాడు, సార్ అదంతా కాదు కానీ అసలు ఆయన కొట్టేస్తే రాజుగారు ఏం గిఫ్ట్ ఇస్తా అన్నారు సార్ అని అడిగాడు. ఏంటి ఆయన కొట్టేద్దావా అన్నాడు. ఆయన కొట్టేద్దాం అనుకుంటున్నాం సార్, ఆయన కొట్టితే ఆయన చంపితే రాజుగారు ఏం గిఫ్ట్ ఇస్తానంటున్నారు సార్ అంటే, ఏం గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, రాజుగారు సగం రాజ్యం ఇస్తారట, అలాగే వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారంటాను. కానీ దావీదు అన్నాడు, ఆ స్టాండింగ్లో ఉండమని చెప్పి అన్నాడు. అంటే ఏట్రా అని అడిగారు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఆడెవడో కుర్రోడు ఎంత ఉన్నాడు, ఆ గోల్డెన్ నేరు నువ్వు నీకు మీసాలు వేసుకుని కుర్రోడు సార్ చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉన్నాడు, ఆడు చెప్తున్న మాటలు చూస్తుంటే మనకే ధైర్యం వస్తుంది, ఆయన తీసుకురమ్మంటారంటే ప్రవేశపెట్టండి అన్నారు. రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు అడిగారు, బాబు ఏ ఊర్రా మీదంటే పలానా మా అన్నయ్యలు ఇక్కడే పని చేస్తున్నారు అని. అప్పుడు దావీదు గారిని అడిగారు, ఏంట్రా అంత ధైర్యం ఏంటరా నీకని అడిగితే, నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి సార్ చెప్పమంటారా అన్నాడు. ఎన్ని లైఫ్లో ఉన్న 2 కేస్ స్టడీలు? ఒకరోజు నేను గొర్రెలు మేపుతూ ఉండగా నా గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి దాడి చేసింది సార్. నేను గొర్రెలు మేపుతుండగా నా గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి దాడి చేసింది. ఏం చేసావు, పారిపోయావా? కాదు సార్, దాన్ని పరిగెట్టించి గడ్డం పట్టుకుని దాన్ని తిరగేసి కొట్టి చంపేశాను సార్. ఇప్పుడు బాగా వినండి, మనం ఎప్పుడైనా అడవులో సంచరించినప్పుడు మన మీదకి ఎలుగుబంటి వస్తే టెక్స్ట్ బుక్లో ఏం చేయమని చెప్పారు? ఊపిరి బిగించేసుకుని అలా శవాలను బగిస్తే అప్పుడు ఎలుగుబంటి వచ్చి శవాలను మనం ఏం చేయకూడదు, మనం గౌరవించాలి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటదా? మరి ఆ టెక్స్ట్ బుక్లో కనుక చేశారు కనుక
దానికి మంచి మర్యాద, చచ్చినోడు బతుకున్నాడు ఏముండదు, దాని ముట్టి ఎంత పొడవు ఉంటుంది ఎప్పుడైనా చూసారా? అది ఇలా పట్టుకొని ఇలా గిజాయించేసి దానికి గోర్లు ఉంటుండే ఇలా లాగేసి దానికి అదో రకమైన పిచ్చి ఉంటుంది. ఆ బరువు అంతా మీద వేసేసి ఆ మొత్తం అక్కడ ఉన్న ఆ జంతువు అయినా మనిషి అయినా మొత్తం రచ్చ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది దానికి. అందుకే అది పద్ధతిలా గొడవాడదు కనుక ఎవడైనా మీదకి వచ్చినప్పుడు ఏమంటారు తెలుసు? ఎందుకు ఎలుగుబంటిలో అలా వచ్చేస్తున్నావు అంటారు. ఎందుకు? ఆ ఎలుగుబంటికి ఎంత సిస్టమేటిక్గా ఫైట్ చేయదో ఈ సిస్టమేటిక్గా గొడవాడని కూడా ఎలుగుబంటితోనే పోలుస్తారు. జంతువుల్లో ప్రమాదకరమైన జంతువుడి చెప్పిన ఎలుగుబంటే, జంతువుల్లో పిరికి జంతువుడి చెప్పిన ఎలుగుబంటే. అది ఎంత పిరుగుదంటే దాన్ని ఏదో చేస్తున్నాను ముందు మనల్ని ఏదో చేస్తుంది. అందుకే పిరికిలతో ప్రమాదం ఉండాలి, ఎలుగుబంటులతో ప్రమాదం ఉండాలి. ఏదో జరిగిపోతుంది ముందు మనల్ని ఏదో చేస్తారు. అందుకే ఆ ఎలుగుబంటి కొట్టాడు, ఆ కొట్టిన తర్వాత కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన వెంటనే దావీదు గారు చెప్పారు, నేను కొట్టాను సార్, దాన్ని చంపేస్తానంటే ఓ గొర్రె పిల్ల కొరకు నీ ప్రాణాలు రిస్క్లో పెట్టి ఎలుగుబంటిని చంపేస్తామంటే దావీదు గారు అన్నారు, ఎస్ సార్ చంపేస్తాను. కేసు 2, మళ్ళీ నేను గొర్రెలు మేపుతున్నాను సార్. ఆ గొర్రెలు మేపుతూ ఉండగా ఈసారి సింహం వచ్చింది సార్. సింహం వస్తే ఏం చేస్తావు? ఈసారి పరిగెట్టావంటే, సింహం వస్తే నేను పరిగెట్టను కాదు, సింహాన్నే పరిగెట్టించాను. సింహాన్ని నువ్వు పరిగెట్టించడం ఏంటంటే, అదే సార్ నా మందలలోని గొర్రెని ఎత్తుకెళ్ళిపోతే నేను చూస్తూ ఎలా ఉంటాను సార్, దాన్ని తరిమేసి దాన్ని గడ్డం పట్టుకుని కొట్టి నా గొర్రె పిల్లని నడిపించి తీసుకొచ్చాను. ఆశ్చర్యపోయాడు, గొర్రె పిల్లని చంపడం ఏంటి, ఎలుగుబంటిని చంపడం ఏంటి, నీ ధైర్యం ఏంటని ఆయన అడక్కముందే దావీదు గారు అన్నారు, నా బలము నా భుజాల్లో లేదు, నా బలము నా ఆలోచనలో లేదు, నా శక్తి మానవ శక్తి కాదు, నన్ను ఎలుగుబంటి నుంచి సింహం నుంచి రక్షించిన ఒక శక్తి ఉంది, అది సైన్యములకు అధిపతియగు యెహోవా. సార్ మీకు విషయం అర్థమైతే నేను చెబుతున్నాను సార్. ఎలుగుబంటిని కొట్టే నేను, సింహాన్ని కొట్టే నేను, మృగాల్ని కొట్టి జయించిన నేను, ఈ ఎలుగుబంటి కన్నా సింహం కన్నా గొలియాతు గడి పెద్ద లెక్క ఏమి కాదు. మీరు పర్మిషన్ ఇవ్వండి, 2 నిమిషాల్లో మొత్తం తేల్చి వస్తాను. ఇంకేం ఆలోచన. ఆ 2 కేసు స్టడీలు ఎప్పుడైతే సౌలు గారు విన్నారో ఇన్స్పైర్ అయిపోయి, రై నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఏమైతే ఉన్నాయో తొడిగాను రా అన్నాడు. ఆ తొడిగేస్తారు. తొడిగేస్తే సైజులు సరిపోలేదు. ఎందుకు? దావీదు గారు ఎంత ఉంటారో, సౌలేమో ఎంత ఉంటాడు, సైజులు సరిపోలేదు. ఎందుకంటే అవి ఏవైతున్నాయో యుద్ధ కవసాలు, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటివి సరిపోగా తీసేండ్రా బాబు అన్నాడు. ఎందుకంటే నాకు వాడికి లేదు ఇప్పుడు కొత్తగా, నేను ఎలాగైతే జనరల్గా ఫైట్ చేస్తానో అలాగే ఫైట్ చేస్తాను. వెళ్ళాడు, నున్న 5 రాళ్ళు ఏరుకున్నాడు, గిర్ర తిప్పి ఒకేసారి అని కొట్టాడు. ఆ కొడితే ఆడి కింద పడ్డాడు. ఆడి కత్తి తీసి ఆడతాలే నరికేశాడు. ఆ వచ్చే ముందు ఆడికి చెబుతున్నాడు, ఏమన్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా నామం మీద నేను వస్తున్నానని దావీదు అంటున్నాడు. అవతల ఆడట్టాడు, వాడేమంటాడంటే, నా దేవతల పేరు మీద నేను వస్తానన్నాను. దావీదు ఒకటే మాట, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. ఈరోజు ఇశ్రాయేలు దేవుడు నిజ దేవుడో తేలిపోవాలి, నీ దేవుడు నిజ దేవుళ్ళో తేలిపోవాలి. రా, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని నీ తల నరికి ఆకాశ పక్షులకు విసిరేస్తాను. వాడు ఆశ్చర్యపోయాడు. వాడు ఎందుకంటే ఇది దేశానికి జరుగుతున్న యుద్ధం కాదు, ఇది గొలియాతుకి దావీదుకి జరుగుతున్న యుద్ధం కాదు, నీ దేవతలకి నా దేవుడికి జరుగుతున్న డివోషనల్ వార్. రా తేల్చేద్దామని వచ్చాడు. ఆ వచ్చిన వెంటనే వాడు అన్నట్టుగానే, వాడు ఊహించినట్టుగానే వాడు అంటున్నాడు, అరే ఏంట్రా కనీసం నువ్వు యుద్ధ నీతిని కూడా పాటించకుండా, ఏమీ లేకుండా, కత్తి లేకుండా, ఏమీ లేకుండా ఆ కర్రట్టుకు వస్తున్నావేంట్రా, కుక్కను అనుకున్నావంట అని అడిగాడు. కుక్కను అనుకోవడం ఏంటి, కుక్కవే. సైన్యములకు అధిపతి యెహోవా ప్రజలను తృణీకరించిన ఎవడైనా కుక్కతోనే సమానం. వస్తున్నాను, వెళ్ళాడు, ఒకేసారి కొట్టాడు. ఆ కొట్టిన వెంటనే ముందు పడ్డాడు. వాడి కత్తి చూసి వాడు తల నరికేసి, ఇప్పుడు సీన్ ఊహించుకోండి, ఈ చేత్తో తల పట్టుకున్నాడు, ఈ చేత్తో కట్టుబట్టుకున్నాడు, ఈ రక్తం చిందిన దేహంతో టౌన్లోకి వస్తున్నాడు. పక్కన రాజుగారు ఉన్నారు, దావీదు ఉన్నాడు, సైన్యం ఉన్నారు, కేరింతలు వేసుకుంటూ వస్తున్నారు. టౌన్లో కూడా వార్త వెళ్ళిపోయింది. ఆ కుర్రోడు ఎవడో వెళ్ళాడట, ఎప్పుడు యుద్ధం చేయనాడు, ఒకే ఒక దెబ్బ కుట్టాడు, తలకాయ తీసాడట. వస్తున్నాడు అనగానే పబ్లిక్ అంతా, ఇంత జనం ఎలా అవుతున్నారో అంత జనం చూస్తూ దావీదు మీద కొత్తగా పాట రాశారు. ఆ పాటే కొంపముంచింది. ఆ పాట రాశారు. ఆ పాట ఏంటో తెలుసా? దావీదుకి 10,000 సౌలుకి 1000, దావీదుకి 10,000 సౌలుకి 1000, దావీదుకి 10,000 సౌలుకి 1000 అనగానే పక్కనున్న మనిషికి తగలడిపోతుంది. ఆ మనిషి ఎవరో మీకు తెలుసు, సౌలు. బాగా నేను క్వశ్చన్ అడుగుతాను. పక్కనున్న మనిషికి ఎప్పుడైతే తగలడిపోయిందో ఆ మనిషి అన్నాడు, దావీదుకి 10,000 సౌలుకి 1000, అంటే రాజునైనా నాకు 1000, సామాన్యుడైన ఈ గొర్రెల కాపరికి 10,000. పాడినోళ్ళని పాడించినోళ్ళని పాడుతుంటే ఏమి అనని ఈ దావీదు సంగతి చూడాలనుకున్నా. ఆ రోజే వెస్సుపు సూపు నింపేశాడంట. పరిగెట్టించాడు, తన ఆలోచన మార్చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఇలాగే ఉంటే రేపు పొద్దున్న నాకు కాంపిటీషన్ అయిపోతాను, నా కొడుకులకి సింహాసనం రాదు. రేపు పొద్దున్న నేను ఇలాగే ఉంటే, నేను ఉండగానే వీడు రాజే, పబ్లిక్లో రోజుకి ఇతగాడికి ఫేమ్ పెరిగిపోతే రేపు పొద్దున్న అధికారం ఏమవుద్ది, నేను ఉండగానే తీసేస్తాను.
అందుకే ఏం చేయాలి? వీడిని పరిగెట్టించాలి, తీసుకెళ్ళి చెప్పి పరిగెట్టించాడు. ఒక రోజు ఎంత దూరం పడి దావీదుని చంపేనంత కోపంతో ఈట ఇస్తున్నాడు, బల్లి విస్తున్నాడు, రకరకాల పనులు చేశాడు. దావీదు దొరకలేదు. దావీదు ఒక మాట అన్నాడు, సార్ నీ కొడుకు లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని, మీరు గొప్పవారు రాజులు, మీరు మా మీద పగబెట్టడం ఏంటి సార్? మీలాంటి గొప్ప వ్యక్తి ఈ పురుగు వంటి వాడిని మీరు ఎందుకు లెక్క చేస్తున్నారని ఎంతో గోజాడుకున్న మనిషికి అర్థం కాలేదు. దావీదు ఒక మాట అన్నాడు, సార్ మిమ్మల్ని లేపేయాలంటే 2 నిమిషాల పని. ఎందుకంటే మీరు రాత్రి సంకాని వర్తకునికి పోయినప్పుడు మీ వెనకాల క్లాత్ నేను కట్ చేశాను కావాలంటే చూసుకోండి. ఆ రోజు ఆ క్లాత్ కట్ చేశాను, ఇప్పుడు మీకు క్లాత్ చూపిస్తున్నాను చూడండి. నేను వెనక మీకు తెలియకుండానే క్లాత్ కట్ చేశానంటే మీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్క ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తీసేయాలంటే 2 నిమిషాల పని. మీకు తెలియకుండా మీ డ్రెస్ క్లాత్ అనే కట్ చేయండి, మీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్క. మీరు అనుకుంటున్నారు సెక్యూరిటీ ఏదో ఉందని, కానీ నేను మిమ్మల్ని హానర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎంతైనా నాకన్నా ముందు దేవుని చేత అభిషేకింపబడిన దైవజనులు. అందుకే నేను మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను. మీ బుద్ధి మంచిది కాదు, మీ వైఖరి మంచిది కాదు అని దావీదు గారు చెప్పకనే చెబితే కొంచెం అప్పటికప్పుడు మారు మనసు వచ్చింది. నిజమే, ఎలా జరుగుతుందని ఏంటనే, ఇలా ఎప్పుడైతే తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడో ఈ పశ్చాత్తాపడుతున్న టైంలో మళ్ళీ ఫిలిస్తీన్ల యుద్ధానికి రమ్మన్నారు. అప్పుడు చాలా సంవత్సరాలు నడిచింది. ఎందుకంటే గొలియాతుని కోల్పోయిన బాధలు ఉన్నారు, వాళ్ళు ఏం మర్చిపోరు. మళ్ళీ ఫిలిస్తీన్ల యుద్ధానికి రమ్మంటే ఇప్పుడు వద్దన్న యుద్ధానికి పోయాడు. ఆ వద్దన్న యుద్ధానికి యెహోవాను కూడా సరిగ్గా సంప్రదించకుండా, ప్రవక్తను కూడా సరిగ్గా సంప్రదించకుండా ఆ వద్దన్న యుద్ధానికి పోతే అవతల నుంచి పనికి మనోడు బాణం వేస్తారు, సరాసరి గుండెల్లో గుచ్చుకుంది. ఎప్పుడైతే గుండెల్లో గుచ్చుకుందో ఆ గుండెల్లో గుచ్చుకున్నప్పుడు అర్థమైపోయింది సౌలు గారికి, ఇదే ఇంకా నా లాస్ట్ డే, ఇది నా చివరి రోజు అని సౌలు గారికి ఎప్పుడైతే అర్థమైందో, సౌలు గారు పక్కన బాడీ గార్డ్ ఉంటే వాడు, రే ఆడి బాణానికి నేను చచ్చిపోవడం ఏంటి, నీ ఈటుతో నన్ను చంపారా, నీ ఈటు కొన తిప్పి నన్ను చంపారంటే ఆ బాడీ గార్డ్ అన్నాడు, నా పేరే బాడీ గార్డ్, అలాగే నా ఈటుతో మీ బాడీని ఎలాగూస్తాను నా వల్ల అవుతా అన్నాడు. అసలు నా పేరే దేహ సంరక్షణ అధిపతి, మీ దేహం మీద ఏ గాయం కాకుండా కాపాడమే నా ఉద్యోగం. అలాంటిది మీ దేహాన్ని ఎలా పొడిచి మీ ప్రాణం తీయగలను? నా విధి నిర్వహణకి వ్యతిరేకమైన పని నేను చేయలేను, నన్ను వదిలేండి స్వామి అని ఏడుస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఆ ఈట ఎలాగి అని చెప్పి ఆ ఈటు కొన తన వైపుకి తిప్పుకుని తను బోర్ల పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు గారు అలా చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి చెప్తున్నా? పనికిమాలిన యుద్ధానికి వెళ్ళడం. ఆ పనికిమాలిన యుద్ధానికి వెళ్ళాడు కనుక పనికిమాలిన బాణం తగలడం. ఈ పనికిమాలిన యుద్ధానికి సంప్రదించకుండా ఎందుకు వెళ్ళాడు చెప్పిన? ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయాడు. ఎక్కడ ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయాడు? దావీదుని తరిమే ఈ గొడవ ఉందే, ఈ గొడవలో ఆయనకి బుర్ర పని చేయకుండా పోయింది. దావీదు ఫైట్ చేసే హీరో అయిపోయాడు, నేను కూడా అలా ఫైట్ చేసి హీరో అయిపోదాం అనుకున్నాడేమో. ఏ టెంప్టేషన్ వెళ్ళిపోయి ఈ దావీదుని పరిగెట్టించే ఈ అసూయకరమైన ప్రయాణాల్లో తెలిసి తెలియక వద్దన్న యుద్ధానికి పోయాడు. బాణం తగిలింది. ఆ బాణం ఎప్పుడైతే తగిలిందో అని తెలియకుండా వెళ్తే ఇంత ప్రమాదం జరిగిపోయింది, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇదంతా జరగకూడదంటే యుద్ధానికి పోకూడదంటే బాణం తగలకూడదంటే యుద్ధానికి పోకూడదంటే దావీదు అనే క్యారెక్టర్ సౌలు జీవితంలో ఉండకూడదు. దావీదు అనే క్యారెక్టర్ సౌలు జీవితంలో ఉండకూడదంటే అసలు గొలియాత్ అనే ఒక యుద్ధం ఉండకూడదు. ఆ గొలియాత్ అనే యుద్ధం కూడా జరగకుండా ఆ కళ్ళకి అది కనబడకుండా ఉండాలి అంటే అసలు సౌలుకి అభిషేకమే జరగకూడదు. సౌలుకి అభిషేకం జరగకపోతే ఫైట్ లేదు, ఫైట్ లేకపోతే గొలియాత్ లేడు, గొలియాత్ లేకపోతే దావీదు లేడు, దావీదు లేకపోతే యుద్ధం లేదు, యుద్ధం లేకపోతే బాణం లేదు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సౌలు రాజు అవ్వకుండా ఉంటే బాగు. ఇప్పుడు చెప్పండి, సౌలును రాజుని చేసింది ఎవరు? దేవుడే. సౌలును రాజుని చేసిన దేవుడే అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడే సౌలును రాజుని చేస్తే ఇప్పుడు ఈ రాజుని చేసిన ఈ రాజరికమైన జీవితానికి ఏమై కూర్చుంది చెప్పండి? ప్రమాదమై కూర్చుంది. ఇప్పుడు చెప్పాలి, దేవుడిచ్చే కొన్ని మన జీవితాలకి ప్రమాదంగా మారతాయా అంటే సరిగ్గా ఉపయోగించడం రాకపోతే మారతాయి. మాట్లాడితే మోకాళ్ళు వేసి నాకు అది ఇచ్చే ఇది నువ్వు అడుగు, 100 అడుగు ఆయన ఇస్తాడు. ఆ 100ని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అవే నీ నెత్తి మీదకి వచ్చి విలయతాండం చేస్తాయి. సౌలుకి రాజరికం ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడా? తర్వాత ఏమయ్యాడు? సూసైడ్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చాడు. ఇలా అవుతుందని, ఇలా జరుగుద్దని ఇచ్చిన వాడికి తెలియదా? తెలుసు. మరి తెలిసిన దేవుడు సౌలుకి ఎందుకు ఇచ్చినట్లు, ఎందుకు జరిగించినట్లు తెలిసినా, ఇలా జరుగుద్దని తెలిసిన భవిష్యత్తు తిరిగిన దేవుడు ఎందుకు సౌలుకి ఇచ్చినట్టు అంటే మంచి చేశాడా, చెడు చేశాడా, మేలు చేశాడా, కీడు చేశాడా, దీవెన్ని కాస్త ఇలా జరుగుద్దని ఇచ్చిన దేవుడికి తెలియదంటే తెలుసు. మరి తెలిసిన దేవుడు ఎందుకు ఇచ్చినట్టంటే అది మంచా చెడా, దేవుడు ఏం చేశాడు సౌలు జీవితంలో అంటే కారణం ఒకటే, దేవుడు మంచే చేశాడు కానీ అది కీడుగా మలుచుకున్నది ఎవరు చెప్పండి? సౌలు. కేస్ 2 బైబిల్లో మరొక సూసైడ్ కేసు ఉంది, సంసోన్. బాగా వినండి, ఎందుకు చెప్తున్నాను వినండి.
ఆయన గారి జీవితంలో మనకు తెలుసు, ఎవరికి లేనంత ప్రత్యేకత సంసోను గారికి ఉంది. సంసోను గారికి ఆయన చూస్తుంటేనే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన ప్రజెన్స్ ఎక్కడుంటే అక్కడ ఇశ్రాయేలుకు ఒక గొప్ప ధైర్యం. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫిలిస్తీన్లకి టెర్రర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి 6 ప్యాక్ బాడీ ఉండదు, ఉదారమైన స్వభావం కలిగిన ఆ బాడీ బిల్డింగ్ ఉండదు, ఆయన భుజ బలం లేదు, ఉన్నట్టు బైబిల్లో రాయలేదు. అంత బలవంతుడు అంటే కండలు తిరిగిన వీడు బైబిల్లో లేదు. కానీ బలవంతుడు, ఎలా బలవంతుడు? ఆయన మీదకి బలమైన ఆత్మ దిగుతుంది, అదే బలం. అందరిలాంటి యువకుడే సామాన్యంగానే కనబడతాడు. కానీ ఈ ప్రత్యేకత సౌలు గారికి ఎలా వచ్చిందంటే కారణం ఒకటే, దేవుని ఆత్మ వస్తూ పోతూ ఉంటుంది. ఎవరి మీదకి? సౌలు గారి మీదకి. దేవుని ఆత్మ ఎప్పుడైతే క్షమించండి సంసోను గారి మీదకి వస్తూ పోతూ ఉంటుంది. ఈ వస్తూ పోతూ ఉన్న టైంలో సంసోను గారు విజృంభించేవాడు. ఆయన బలానికి లేదా ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన కొడుతుంటే పచ్చిదవడ ఎముక తీసుకుని 1000 మందిని కొడితే పబ్లిక్ ఫిదా అయిపోయేవారట. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ పెరిగిపోయారు సంసోను గారికి. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇశ్రాయేల్ దేశంలో కాదు, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ పెరిగింది చెప్పనా? ఫిలిస్తీన్లో కూడా పెరిగింది. పెరిగారు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు పెరిగిపోయారు. ఎవరికి? సంసోను గారికి. అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు లేదు కానీ బైబిల్లో, నాకు చదివినట్టు గుర్తులేదు, ఒకవేళ మీరు చదివితే చదవండి. అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమించిన తర్వాత ఈ వార్త ఫిలిస్తీన్ పెద్దలకు తెలిసిపోయింది. వీడు వస్తూ పోతూ ఉన్నాడు, ఈ అమ్మాయిని ప్రేమించాడు, వీడు నీకొక్కడికి అల్లుడు అవడో, మొత్తం దేశానికే అల్లుడు అవుతాడు. ఇశ్రాయేలు మనకు అల్లుడు అవుతే మొత్తం మనల్ని అందరినీ ఏం చేస్తాడు? కట్టకట్ట తగలడి పాడేస్తాడు. ఆయన ఇశ్రాయేలు మనకు అల్లుడు అవడం ఏంటయ్యా? మొత్తం మీద పిల్ల తండ్రిని మోటివేషన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఎట్లాగైనా సరే ఇప్పటికిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి పెళ్లి చేసేయండి. మొత్తం మీద దగ్గరుండి సంసోను తిరిగి వచ్చేలోపు, ఎందుకంటే మరి ఆ రోజుల్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టినేమో ఆవిడ, నా పెళ్ళి అయిపోతుంది త్వరగా అని తీసుకెళ్ళిపోయి నన్ను. ఆ వాట్సాప్లో ఏమీ లేవు, కమ్యూనికేషన్ లేదు అంత రోజుల్లో. అందుకే అమ్మాయికి ఆ సంసోను గారు తిరిగి వచ్చే లోపు ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. కోపం వచ్చింది. తను ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడైతే పెళ్లి చేశారో ఆ పెళ్లి చేసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో 300 నక్కలను పట్టుకున్నాడట. ఆ నక్కలకి ముడెట్టాడట. ఆ ముళ్ళు మధ్య నిప్పెట్టాడట. నిప్పెట్టేలు కుప్పలకి తగలెట్టేయాడట. 300 నక్కలను పట్టుకోవడం ఏంటి, వాటి మధ్య నిప్పెట్టడం ఏంటి, ఆ నిప్పెట్టుకెళ్ళి కుప్పలకి తగలెట్టడం ఏంటి? ఊరుకి కావలసిన ఆ బలమైన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అంతా తగలడిపోయిందంట. మీరు సంసోను యొక్క విధి విధానాలు మీరు గమనించండి. 300 నక్కలను పట్టుకోవడం అంటే మాట్లాడండి, ఒక నక్క దొరకడమే చాలా కష్టం. అలాంటిది 300 నక్కలను పట్టుకున్నాడంటే ఆ మనిషి మామూలు మనిషి కాదు. రన్నింగ్ కానీ, బలం కానీ, ఫైట్ కానీ అలసిపోడు అన్నమాట. ఆయనకున్న ఆ ఎనర్జీ అందరికీ ఆశ్చర్యం. 300 నక్కలను పట్టుకుని ఆ కుప్పలను తగలెట్టేశాడు. మొత్తం కుప్పలు తగలడిపోయి అందరినీ ఎత్తిమేసి ఎంగేసి కూర్చున్నారు. ఆ డిప్రెషన్ అలా తిరుగుతుండగా ఒక ఆవిడ కనబడ్డారు. ఆవిడ పేరు చెప్పండి ఇప్పుడు. దేలీలా గారు కనబడ్డారు. ఆవిడ అదో లేలా అలా ఉంటుంది. హాయ్ అంది, హోయ్ అన్నాడు. వాళ్ళిద్దరికి బాగా వస్తుంది. వాళ్ళిద్దరికి లవ్ బాండింగ్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత తన ప్యూర్గా ఉంటే బాగుండు. చిత్తులు మారే నక్క దెలీలా. ఆ దెలీలా అంది అంటే బాగుందంటే ఇంకోటి చేయమని కాదు, నా ఉద్దేశం అది కాదు. ఆ ఎప్పుడైతే ఆవిడ ఒక మాట అడుగుతుంది, డీప్ లవ్లోకి వెళ్ళిన తర్వాత సీక్రెట్స్ అడగడం మొదలుపెట్టింది. పార్కుల్లో కూర్చున్నప్పుడు, బీచ్ల్లో తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడైతే మీరు రెస్టారెంట్లకు వెళ్తున్నారు అంది అలాంటి దగ్గర కుర్రోళ్ళని అడిగే మాట్లాడి చెప్పనా, లేదా కుర్రోళ్ళ అమ్మాయిలను అడిగే మాట్లాడి చెప్పనా, వీళ్ళు ఒకరినొకరిని అడుగునే మాట్లాడి చెప్పనా, సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పమంటారు. గుర్తుపెట్టుకోవాలి. నీ సీక్రెట్ ఏంటి, నీ ఎనర్జీ ఏంటి, నీ పేరు మీద ఎంత ఉంది, పర్సులో ఎంత ఉంది, నీ గోల్డ్ ఉందా, ఆస్తులు ఉన్నాయా, ఒక బిల్డింగేనా, 2 బిల్డింగ్లా, పెంకిటిల్లా అని అడుగుతారు. ఇవన్నీ అడుగుతారు. వీడు పోటుగల్లా ఏమీ లేకపోయినా మాకు 10 ఎకరాలు ఉందంట, వీడిది ఏమీ లేదు. వీడికి పర్సులో మొత్తం చాలా డబ్బులు ఉంటాయి, ఇవి ఇవ్వాలే, కొంచెం బిల్లు కట్టాల్సి వస్తుంది, కట్టి వస్తుంది అంటాడు. ఈ లేని బిల్డప్లు అన్నీ ఇస్తాడు, సీక్రెట్స్ అడుగుతాడు. నీది ఎలాగనగానే లేని సో అంతా చూపిస్తారు. మొన్న ఒక పేపర్లో వచ్చింది, వాళ్ళ నాన్న BMW కారు కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక తమ్ముడు. చూసారు? ఎందుకు? అదో రకమైన బిల్డప్ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా వస్తుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు చూపించుకోడు. అలాంటి సీక్రెట్స్ అడుగుతుంది. ఏమైనా ఉందా, నీ సీక్రెట్ ఏంటి, నువ్వు నిలబడితే 1000 మందిని కొడతావంట, అలా కొడతావట, ఎలా కొడతావట, మా పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా తెలిసిందా, అసలు నీ ఎనర్జీ ఏంటి, ఎలా కొడతావు, ఏం తింటావు, డ్రై ఫ్రూట్స్ తింటున్నావా, ఏం తాగుతావు, బూస్ట్ హార్లిక్స్ ఏం తాగుతున్నావా, అసలు ఏంటి నీ ఎనర్జీ ఏంటి, కాంప్లైనా ఏంటి అడుగుతుంది.
రకరకాల సీక్రెట్స్ అడుగుతుంది. అసలు ఏం చేస్తావు అని అడుగుతున్నప్పుడు అడుగుతుండగా గమనించండి, సంస్థానం కూడా ఒక మాట అన్నారు, నా సీక్రెట్ అందులో ఉంది, ఇందులో ఉందని ఎటకరమాడాడు. ఎటకరలాడొచ్చా పిల్లతో? పోనీ ఆ విషయాల్లో ఎటకరలాడొచ్చా? అందులో ఉందా ఇందులో అంటే మురిసిపోయి ఎటకరలని చెప్పేసాడు ఆయన. అందులో ఉందంటే ఆ సిగ్గుమాల మొఖం ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తుంది, బాబా అందులో ఉందంట. ఆ తాళ్ళుతో కట్టేస్తే లొంగిపోతాడంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ మెత్త కొట్టి పంపించేశాడు. మళ్ళీ మొఖం పెట్టుకుని ఇలా చూసి, నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేయట్లేదు నువ్వు అంది. నేనా? నిన్న లవ్ చేయట్లేదా అని సంతూర్ మమ్మీలాగా అడిగాడు. ఎస్ నువ్వే అంతే. నేను లవ్ చేయకపోవడం ఏంటి అని అంటే, మరి లవ్ చేస్తే మరి ఏం చెప్పాలి? సీక్రెట్స్ ఉండకూడదుగా. నువ్వు నా దగ్గర ఏం మెయింటైన్ చేస్తున్నావు? సీక్రెట్స్ మెయింటైన్. నేను ఎక్కడ మెయింటైన్ చేశాను అమ్మాయి అంటే, మరి నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పట్లేదు? ఓ అదా అంటే అదే చెప్పు చెప్పేశాడు. ఇసికించేసిన బైబిల్లో ఉంది, ఇసికించి పాడేసిందంట. బైబిల్లో ఇసికిస్తే బలసాలు కూడా ఏమన్నా చెప్పనా చచ్చిపోవాలనుకుంటారంట. ఎవరినైనా బాగా ఇసికించాను అనుకోండి, ఇసుకుపోయి ఎవరికి ఏమనిపిస్తుంది చెప్పండి, చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. సంసోను గారికి కూడా అనిపించిందంట, ఏమని? ఇసుకించి ఇంత విసుగుపోయాను అన్నాడు, చచ్చిపోతే బాగుంది. నీకు ఏం కావాలంటే, నీ ఎనర్జీ ఎందులో ఉందో చెప్పండి. ఒక మాట తిరగేసి అడిగితే బాగుంది. నీకు ఎందుకే ఆ సీక్రెట్ అని అడిగితే బాగుంది. నేను అడగలేదు, అడగకుండా చేసింది. ఏం చేసింది తెలుసా? ఇక ఎక్కడ తలగాడు లేవని, ఇంకెక్కడ నిద్రపోవడానికి స్థలం లేదని ఆ సంసోను గారిని తీసుకొచ్చి తలగాడ తొడ మీద పెట్టి పడుకో అందంట. అలా నిద్రపోతున్నప్పుడు తల ఇలా దువ్వి అప్పుడు అడిగింది. ఆ లవ్లీగా అడుగుతుండగా ఆ దావీదు గారు చెప్పేశారు, క్షమించండి సంసోను గారు చెప్పేశాను. సంసోను గారు అన్నారు, ఇలా దూతుండగా నీ ఎనర్జీ ఎందులో ఉందని అనగా సంసోను గారు అన్నారు, నా ఎనర్జీ ఎందుకంటే మరి అలా దూతుంది కదా చెప్పేశాడు, నా హెయిర్ స్టైల్లో ఉంది. నీట్గా 2 కటింగ్లు వేసింది, టక్కడక్క చెప్పింది, ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చింది. చక్కచక్క వాళ్ళు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సంసోను గారు బాధ మీరు చూడండి, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఆ 2 కళ్ళు పీకేశారు, తిరగలకు కట్టేశారు. ఆ 2 కళ్ళు పీకి తిరగలు కట్టేస్తే సంసోను బాధపడుతున్నాడు, దేవా నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నువ్వు ఇచ్చిన అభిషేకంతో నేను ఆటలాడాను ప్రభువా, నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నీకు చెబుతున్నాను ప్రభువా ఒకటే మాట, నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. నా బలం పోయింది, నా తలలోనే బలం ఉందనుకున్నాను, ఎందుకంటే నాకు మళ్ళీ తల వచ్చి నాకు బలం రావట్లేదు. నీ యొక్క చిత్తం ఏదైతుందో నాకు తెలుసు. ఫిలిస్తీన్లందరినీ మట్టుపెట్టడానికి ఒక నీతి సూర్యుడిగా నన్ను పుట్టించుకున్నావు, కానీ నేనేం చేశానంటే ఈ దెలీలా మాయలో పడిపోయాను. అందుకే సంసోను గారు అన్నారు, ఒక్కసారి నాకు బలం ఇవ్వని బతిమలాడుకున్నాడు. ఎప్పుడైతే బతిమలాడుకున్నాడో ఆ 2 స్తంభాలు గుడి స్తంభాలు లాగేస్తే ఆ గుడిలో 3000 మంది కూర్చున్నారట. ఆ 3000 మందితో సంసోను కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సంసోను గారు ఇలా చనిపోకుండా ఉండాలంటే ఏం జరిగితే బాగుంటుంది చెప్పిన? అందరిలాంటి కుర్రోళ్ళలాగా ఉండుంటే ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఒక 60-70 ఏళ్ళు బతికేవాడు. అలా కాకుండా సంసోను గారిలో ఇలాంటి చావు రావడానికి కారణం నన్ను అడిగితే ఆయన లైఫ్ స్టోరీని బట్టి చెప్పిన, ఆయనకి బలం ఉండడం వల్ల, ఇప్పుడు ఆ బలం ఉండడం వల్లే ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ ఉండడం వల్లే దెలీలా అనే క్యారెక్టర్ వచ్చింది. ఆ దెలీలా అనే క్యారెక్టర్ వచ్చింది కనుకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంది చెప్పండి? ఆయనకి ఆ బలం లేకుండా ఉంటే బాగుంది. ఆ బలం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు దేవుడు బలం ఇచ్చాడు, సంసోనికి మంచి చేశాడా తప్పు చేశాడు? ఆయనకు ఒప్పు జరిగించాడు తప్పు జరిగించాడు అంటే భవిష్యత్తు జరిగిన దేవుడు, ఆయనకి తెలుసు ఎవరికి ఎలా జరుగుతుందో. మరి ఇంత బలం ఇచ్చినప్పుడు సంసోనికి దేవుడు మేలు చేసినట్ట కీడు చేసినట్ట? మేలే అంటారు, ఎందుకంటే ఆయన దేవుడు కదా. మరి రాత్రికి ఇంటికి వెళ్ళరని మీ భయం. మేలు చేశాడా కీడు చేశాడంటే అది కీడుగానే కనబడుతుంది మనకి. ఆ బలం ఉండడం వల్లనే ఆయన ఎఫెక్ట్ అయిపోయాడు. ఆ దీవెన కాస్త శాపమైంది. మీరు గమనించండి, సౌలు జీవితంలో రాజరికం ఆయనకు ప్రమాదమై కూర్చుంది, సంసోను జీవితంలో బలము ఒక ప్రమాదమై కూర్చుంది. అంటే మీరు ఎక్కడెక్కడ చూడండి, రాజరికం అధికారం ఒక బలం, ఆ బలం కూడా ఆయనకు ప్రమాదం అయిపోయింది. ఆరోగ్య పరిస్థితులు ఒక బలం, ఆ బలం సంసోనుకి ప్రమాదం అయిపోయింది. అంటే దేవుడు కొన్ని ఇస్తాడు మనుషులకి, నీకు అధికారం ఇవ్వచ్చు, నీకు ఆరోగ్యం ఇవ్వచ్చు, నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, నీకు సంసారం ఇవ్వచ్చు, నీకు బిల్డింగ్ ఇవ్వచ్చు, నీకు వాకిలు ఇవ్వచ్చు, నీకు ఎకరం ఇవ్వచ్చు. ఆయన ఇస్తాడు. ఆ ఇచ్చినవే చెప్పండి ప్రమాదాలై కూర్చుంటాయి. ఎందుకు ప్రమాదాలు అవుతాయి అంటే వాటిని డీల్ చేయడం రావాలి. మరో కేసు ఉంటుంది, యేసుప్రభు శిష్యులు మనకు తెలుసు, 12 మంది శిష్యులు ఉంటే ఇస్కరియోతు యోధా ఒరే అసలు అర్హత లేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి, ఒరే నువ్వు సేవ చేద్దుగాని రాను గౌరవపదమైన వ్యక్తితో పిలిచి ఆయన ఒక ట్రెజరీ మెంబర్ చేసి, ఆ ట్రెజరీ మెంబర్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఆయనకే కానుకలు సంచిస్తే సేవను అమ్మేయడమే కాదు, గురువు గారిని కూడా అమ్మేసి చివరికి అమ్మేసి ఏం చేశాడు చెప్పండి? ఆ రక్తపు భూమిలో పడి
ఆ భూమిలో పడి చచ్చేంత పరిస్థితులు తెచ్చుకున్నాడు. తలకిందులుగా పడి నడుము ఇరిగిపోయి ఆ పేగులన్నీ బయటకు వచ్చి వచ్చాడు. ఇలా చావకుండా ఉండాలంటే యోధాకి జరగకూడదు ఏంటి చెప్పినా, ఆయన శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు. శిష్యుడు అవడం వల్లనే దొంగ అయ్యాడు, శిష్యుడు అవడం వల్లనే ఆ ట్రెజరీ మెంబర్ అయ్యాడు, శిష్యుడు అవడం వల్లనే ఆ ట్రెజరీ మెంబర్గా ఉన్న ఆయన సంచిలో డబ్బులు దొంగలించిన ఆయన సరిపోలేదనుకుని గురువు గారిని కూడా అమ్మేశాడు. ఇంత స్వేచ్ఛ, ఇంత స్పేస్ ఆయనకు దొరకకుండా ఉండాలి అంటే ఏమవ్వకుండా ఉంటే బాగుండే చెప్పనా? శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు, అపోస్తుడు అవ్వకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు అపోస్తులత్వం ఆయన ప్రాణాలు తీసిందా లేదా? ఇలా మీరు బైబిల్లో చదువుకుంటే వెళ్ళండి, నేను చెప్పిన 3 అనేకమైన ఉంటే ఇలా చదువుతుంటే మీకు అర్థం కావాలి. దేవుని చేత మేలులు పట్టుకుని ఎదిగిపోయిన భక్తులు ఉన్నారు, అదే మేలులు పట్టుకుని నాశనం అయిపోయిన భక్తులు కూడా ఉన్నారు. ఆ నాశనాలు ఎలా వస్తాయి చెప్పనా? ఎదురింటి ఎల్లం నుంచో పక్కింటి పుల్లం నుంచో ఆడు చూపడిపోయింది, ఆడు కన్ను అడిపోయింది, ఇలాంటివి ఏం జరగవు, గుర్తుపెట్టుకోండి. ఏమ్మా ఈ మధ్యకాలంలో మీ కుటుంబంలో కుదురుంటట్లేదంటే ఈవిడ అందట ఆ ఎదురింటోళ్ళు సూపు ఎక్కువైపోయింది, వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళకి అంత సీన్ ఉంటే ఎప్పుడో ప్రెసిడెంట్ అయిపోదురా. ఎదురింటోళ్ళు కళ్ళు బాగాలేదంటే ఎదురింటోళ్ళకి అంత పవర్ లేదు. మరికొంతమంది ఏమంటారంటే ఈ సైన్యం బరువు ఎక్కువైపోయిందంటే ఈ సైన్యం బరువు ఎక్కువైందని వీళ్ళ ఇంట్లో కుదరలేదంటే ఈ సైన్యం బరువు, నువ్వు భూమికి బరువు, నువ్వు ముందు ఈ సైన్యం బరువు అయిపోయిందని కలిసి రావాలి. ఈ సైన్యం వల్ల ఏమీ జరగదు, ఎదురింటల వల్ల ఏమీ జరగదు, అసలు ముహూర్తాలు ఇవేం జరగదు. ఎఫెక్ట్ ఎక్కడ వద్దు చెప్పినా, మనకి ఏదన్నా కలిసి రావట్లేదని దానికి కారణం ఒకటే, దేవుడిచ్చింది ఏదో మనకు నిలబెట్టుకోవడం రావట్లేదు. సంసోను నిలబెట్టుకోలేకపోయాడు కనుక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు, సౌలు నిలబెట్టుకోలేకపోయాడు కనుకే ప్రాణాల మీద తెచ్చుకున్నాడు, యోధా నిలబెట్టుకోలేకపోయాడు కనుకే ప్రాణం మీద తెచ్చుకున్నాడు. మీరు ఏం అడిగారు నాకు తెలియదు. ఈ దేవుడితో గతించిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీ భక్తి జీవితం ఎంతో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఏం అడిగావు నాకు తెలియదు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఆ అడిగినవి ఆయనకి అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నావా? నీకు 5 ఇచ్చాడో నాకు తెలియదు, నీకు 2 ఇచ్చాడో నాకు తెలియదు, నీకు 1 ఇచ్చాడో నాకు తెలియదు, ఏమి ఇచ్చాడో తెలియదు. ఈ దేవుడితో వచ్చిన గొడవ, ఒకరోజు ఇచ్చిన వాటితో నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉద్యోగం చూసినప్పుడు అల్లా దేవుడు స్తుతించు, దేవా చాలామంది ఊర్లో ఉన్నా నాకు ఒక ఉద్యోగం ఇచ్చావు, నాకు టైంకి జీతం ఇస్తున్నావు, నా పిల్ల పాపలతో ఇప్పుడు మెతుకులు తినగలిగే ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాను. దేవుడిని ఎప్పుడు నీ ఉద్యోగాన్ని బట్టి స్తుతించు. ఆ ఉద్యోగాన్ని బట్టే దొంగ పార్టీలు పెట్టి నీ పార్టీల్లో నీ ఫ్రెండ్స్తో థమ్సప్లో ఏదో కలిపి పైకి గ్లాస్ ఇస్తామనుకుని నేనేం చేస్తాడు చెప్పు? ఆ గ్లాస్ ఎత్తి ఇంటికి వస్తున్నప్పుడే లారీ మీద నుంచి వెళ్ళిపోద్ది. లారీ అలా మీద నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, దానికి కారణం ఒకటే, నీకు ఉద్యోగం ఉండడం వల్ల. ఆ ఉద్యోగం వల్ల ఏమయ్యావు? ఆ ఉద్యోగం ఉండడం వల్లే నీకు జీతం వచ్చింది, జీతం రావడం వల్లే పార్టీ ఎట్టావు, పార్టీ ఎట్టడం వల్లే లారీ మీద నుంచి పోయి. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీకు ఉద్యోగం ఉండకూడదు. దేవుడు ఉద్యోగం ఇచ్చింది దేనికి? నువ్వు యాక్సిడెంట్లో పోతావని కాదు. నీకు ఉద్యోగం ఇచ్చింది దేనికో తెలుసా? నీ పిల్ల పాపలతో చక్కగా నీ జీవితాన్ని ఒక అందమైన జీవితంగా నువ్వు నడిపిస్తా. నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలోనే తాగి తాంద్రాలు ఆడితే నేను దేవుడు ఏం చేయాలి? నీ ఉద్యోగమే నీకు ఉరుతాడే కూర్చుంటుంది. నీకు ఇల్లు ఇస్తాడా? ఇల్లుతో ఏం చేస్తావు? ఆ ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తారో చెప్పినా, ఇల్లు లేనంత కాలం ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదని నేడుస్తావు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఎదురుగా టీవీ పెట్టుకుని కుర్చీ మీద కుర్చీ వేసి ఆ కుర్చీ పైన కాళ్ళు ఎట్టి ఇక బైబిల్ కానీ ప్రార్థన కానీ ఏమీ లేదట. ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత ఆదివారం చర్చ కొట్టి ఇంట్లో కూర్చున్నాడు. నేనేం చేయాలి? నీ ఇల్లు నిన్ను రోడ్డు మీద లాగలవద్దు చెప్పు. నీకు ఇల్లు ఇచ్చింది దేనికి? చర్చ ఎగ్గొడతామని కాదు. నీకు వాకిలు ఇచ్చింది దేనికి? దేవుడినే మర్చిపోతాను కాదు. దేవుడు కొన్ని ఇస్తాడు, ఆ ఇచ్చినవి నిలబెట్టుకో. నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆరోగ్యంతో చెలగాట మాటకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఆరోగ్యం లేనంత కాలం చర్చకొస్తారు, ఆరోగ్యం వచ్చినప్పుడు ఊరి మీద తిరగడానికి పోతారు. నేను అడుగుతున్నాను, నీకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఏదైనా ఒకటి ఇచ్చాడంటే దేవుడితో వచ్చిన గొడవ అకౌంటబిలిటీ అడుగుతాడు. అలాంటి దాఖలాలు ఉన్నాయంటే మచ్చుకు 2 ఉదాహరణలు చూసి మనం ముగిద్దాం. ఒకసారి చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ సందర్భం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 1వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి, వారిని లోబర్చుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పుడు. మీరు గమనించండి, ఏం చెప్తున్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించిన. ఇక్కడ వారంటే మరో మాట చెప్పండి. ఇక్కడ వారంటే భార్య భర్తలు. ఎవరు? దేవుడు భార్య భర్తలను దీవించను, వారిని ఫలించి అభివృద్ధి పొంది. ఇప్పుడు చెప్తున్నాను, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం అంటే ఏంటి? ఫలించి అభివృద్ధి పొందడం అంటే ద్రాక్ష గుత్తులు గాయమనా? ఫలించి అభివృద్ధి పొందడం అంటే అది పిల్లలకు సంబంధించిన టెర్మినాలజీ. అంటే నువ్వు పిల్లల్ని కనాలి. పిల్లలకి అనే ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఒక స్త్రీకి ఇచ్చాడు.
అంటే ఇప్పుడు ఈ దీవెనలో భాగమేనండి, ఈ దీవెనలో ఒక బాధ్యత ఉందా లేదా? అవ్వమ్మకి ఏమిస్తుందో తెలుసు, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించంటే, భార్యగా తనకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప దీవెన ఏంటంటే నువ్వు పిల్లల్ని కనడమే నీ దీవెన. అంటే దీవెనలో తనకు ఒక బాధ్యత ఉంది. ఈ పిల్లలకనే ప్రాజెక్ట్ ఎవరి గర్భంలో పెట్టాడు చెప్పండి? స్త్రీ గర్భంలో పెట్టాడు. అందుకే చూడండి, ఎప్పుడు ఆదాము ఎప్పుడు అవ్వ, ఇప్పటికీ ఆదాము అవ్వలు చేసిన ఆ యొక్క మిస్టేక్ యొక్క పనిష్మెంట్ ఈ రోజుకి పురిటి నొప్పులు వస్తున్నాయా లేదా? ఎవరో ఆవిడ అంది, ఇంక నాకు పురిటి నొప్పులు కావద్దు, అవ్వకే నాకు ఏమీ సంబంధం లేదు, నేను ఆపరేషన్ చేయించేసుకుంటాను అందంట. ఇంక అవ్వకే నాకు సంబంధం లేదు, నేను ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు డెలివరీ టైంలో నాకు నొప్పులు ఏముంటాయి నేను అడుగుతున్నాను, ఈ ఆపరేషన్ చేయించుకుంటాను అడగండి. నన్ను అడిగితే నార్మల్ డెలివరీ చాలా బెటర్, ఎందుకంటే 3 గంటలకు లేచి తిరుగుతారంట అంట. కానీ ఆపరేషన్ చేయించుకునే బ్యాచ్ ఉంటారు చూసారు, నడాలకి అవి గుచ్చేస్తారు. ఆ గుచ్చేసిన తర్వాత కింద ఆ పొత్తుకొడు కోసేస్తారు. ఇది అయిన తర్వాత ఆ నొప్పి అయితే 3 గంటలే, ఈ నొప్పి అయితే ఈ తెలివితేటలు ఆవిడ అందంట, నాకు ఆదాము అది అవ్వమ్మ నొప్పొద్దు చెప్పండి, ఇంక ఈ నొప్పే సుఖం అంటే ఆ నొప్పే బెటర్ నన్ను అడిగితే. నేను అడుగుతున్నాను, ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఆ పనిష్మెంట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ రోజు బాగా వినండి, ఈ రోజు పడుతున్నంత ఈ పురిటి నొప్పులు ఆ రోజుల్లో లేవు, పండు తెంచక ముందుకు లేవు. ఒక సుఖమైన కానుపు ఉండేది, ఆ కానుపుని ప్రమాదంగా మార్చుకోండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించని దేవుడు చెప్పాడు. దేవుడు కిందకి ఆదాము అంటాడు, ఆకాశ పక్షుల్ని భూజంతువుల్ని ఏలండి, దీన్ని ఏలండి అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడు, ఈ 2 బాధ్యతలు వీళ్ళు మర్చిపోయి ఆ చెట్టు దగ్గరకు పోయి పైనుంచి కిందకు చూశారట. అక్కడికి వెళ్ళడమే ప్రమాదం, చూడడమే ప్రమాదం. అలా ఆవిడ తినేసిందంటే, ఎందుకంటే ఆ మధ్యలో 3వోడు వచ్చాడు, మోటివేషన్ ఒక మోటివేషనాడు. మీకు విషయం తెలుసా, మీరు దేవుళ్ళు అయిపోతారు. మీకు విషయం తెలుసా, మీరు దేవతలు అయిపోతారు. మీకు విషయం తెలుసా, దేవుడు మీరు ఎదిగిపోతే చూడలేకపోతున్నాడు అన్నాడు. మీరు తోపులు తురుము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని పాడు చేసేవాడు ఎప్పుడు మనల్ని పొగుడుతాడు. ఇదే మీకు సూత్రం గుర్తుపెట్టుకోండి. మీకు పొగుడుతున్న గాలి కొడుతుంటే మీరు ఎలా గాలిలో బుడగలా లేచిపోతుంటారు ఇలాగా. అప్పుడప్పుడు ఈ సూపర్ మార్కెటింగ్ చేస్తున్న చిన్న ఉద్యోగాలు, అంటే 10th క్లాస్ పోయి ఇంటర్ పోయిన తర్వాత వీళ్ళకి చిన్న ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైనా మీరు గమనించారా? వీళ్ళకి చిన్న ఉద్యోగాలు అంటే ఈ పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక కర్రల సంచులు అటు ఇస్తారు. ఆ సంచిలో కొన్ని వస్తువులు పెడతారు, ప్లాస్టిక్ వస్తువులు అవి పెడితే అవి అమ్ముకుని రావడం ఉద్యోగం వాళ్ళకి, ఆ తమ్ముళ్ళకి. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా చదవలేదు, మరి టిక్టాక్లతో సరిపోయింది కదా వీళ్ళకి. సరిగ్గా చదవకి ఉద్యోగాలు చేస్తారు. ఆ చెప్పులు వేసుకుని ఇన్సర్ట్ చేసేస్తారు. చేసి అలా రోడ్డు మీకు వస్తారు. వచ్చినట్టునే నాలాంటి ఇంటికి వచ్చి ఈ హౌస్ వైఫ్తో మాట్లాడతారు. ఏమంటారంటే, మేడం గారు ఉల్లిపాయలు కట్ చేసుకునే మిషన్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు కొనుక్కుంటారంటే, కొంటారా, పైకి రావయ్యా చాలా పనులు ఉన్నాయి అంటాం. అప్పుడు నేనేమంటానంటే, నైస్గా బిస్కెట్ వేస్తారు. మార్కెటింగ్ స్టైల్ ఏంటంటే నేను పొగుడుతారు. అలా కాదు మేడం అనగానే, నువ్వు మేడం అనగానే ఇంకెక్కడికో పోతావు గాల్లోకి. అలా కాదు మేడం అనగానే, జస్ట్ మీరేం వద్దు మేడం, మీరేం కొనవసరం అవసరం లేదు, మీరే జస్ట్ వినండి అంతే, జస్ట్ వినండి అనగానే ఆడు కొనొద్దు అంటాడు. కొనొద్దు కదా అనగానే వింటాను. విన్నప్పుడు చెప్తాడు, మీ అందమైన ఏళ్ళు అలా కూరగాయలు కట్ చేసినప్పుడు అలా పాడైపోవడం మంచిది కదా సార్. మేడంజీ మీకు విషయం చెప్తున్నాను, ఉల్లిపాయలు తీస్తారా, దాంట్లో ఎలా వేస్తారు, జస్ట్ ఎలా అంటే మేడంజీ అవి అలా చకచకా కట్ అయిపోతాయి, చాలా ఈజీ మేడంజీ. ఇంకా కూరగాయలు కట్ చేయొచ్చు, బంగాళదుంపలు కట్ చేయొచ్చు, ఉల్లిపాయలు కట్ చేయొచ్చు, రకరకాలు కట్ చేయొచ్చు. మీ నేల్స్ పాడవకుండా ఉండాలంటే మేడం మీ అందమైన ఏళ్ళు అలా మధురంగా ఉండాలి. నాకు అది అండం రావట్లేదు, అదేదైతే ఉందో అంత బాగా ఉండాలంటే నేను చెప్తున్నది వినండి మేడం. వీడు 10 మాటకు ముందు మాట తర్వాత వీడు ఏమంటుంటాడు చెప్ప, మేడం అనగానే నువ్వు సోనియా గాంధీలో ఫీల్ అయిపోతావు. కొన్నన్న నువ్వు వెంటనే ఏమంటే చెప్పిన అప్పుడు కొనవు. ఆ కొన్నన్న నువ్వేమంటావు అంటే రేట్ ఎంత అని అడుగుతావు. అంతే, కొన్నన్న నీతోనే నోటితో ఏమి ఒప్పించాడో తెలిసాడు, పొగిడితే పడతారు. అందుకే సాతానుగాడు వచ్చి పొగుడుతున్నాడు. ఎవరిని చెప్పండి? అవ్వాదములు పొగుడుతున్నాడు. వాడు ఏమని పొగుడుతున్నాడు చెప్పండి? నువ్వు తోపు, మీరు తురుము, మీరు దైవాలు, మీరు అది అనగానే అవ్వమ్మ ఇలా లేచిపోయింది గాలిలోకి. ఇలా చెట్టుని కోసుకుని తించాను కానీ ఆ చెట్టు దగ్గర పోయింది, తినేసిన ఆవిడ కుదురుకుంటే బాగున్ను ఆయన పిలిచింది. ఆ పిలిచి కొన్ని పలహారాలు తిన్నాను కానీ ఈయన అడిగితే బాగుండు. ఆవిడని అడగని ఈయనతో వచ్చిన గొడవ ఏంటంటే ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. నా ఎముకలో ఎముక చెప్పండి, నా మాంసంలో మాంసం, ఇంకా అంతలేదు ఇంతలేదు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నా నారివి అన్నాడు. అడిగితే బాగుంది, ఏంటి అమ్మాయి అక్కడికి వెళ్ళకూడదు, అవి తెంచడం ఏంటి, మనం తెచ్చుకోవడం ఏంటి, నువ్వు కొన్ని తినడం ఏంటి, మళ్ళీ నాకు కొన్ని ఇవ్వడం ఏంటి, ఇదంతా ప్రమాదకరమైన విషయం అని అంటే బాగుంది. అనలేదా మనిషి? ఆవిడిచ్చిందంట, ఈయన తినేసాడు. ఆవిడిస్తే ఏదైనా తినేస్తాడు ఈయన. తినేసాడు, అయిపోయింది. తినేసిన తర్వాత ఏమైంది? మొదటి అధ్యాయంలో 28వ వచనంలో ఉన్న ఆ ఆజ్ఞను, బాధ్యతను వాళ్ళు ఏం చేశారు చెప్పండి?
వదిలేస్తారు. అక్కడ గొప్ప దీవెన ఉంది 28వ వచనంలో. ఆ గొప్ప దీవెన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తారు, తృణీకరించారు. ఎప్పుడైతే వదిలేస్తారో, తృణీకరించారో, దీవెన కాస్త అక్కడ దీవెన మర్చిపోవద్దు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, ఇది దీవెన. రెండో దీవెన ఏంటో తెలుసా? ఆకాశ పక్షులను భూజంతువులను ఏలండి, ఇది రెండవ దీవెన. ఆదాముకేమో అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు, అవ్వమ్మకేమో గృహ పరిపాలన అంటే హౌస్ మెయింటెనెన్స్ చేయడం ఈ బాధ్యత ఏమో అవ్వమ్మకి ఇచ్చాడు. ఈ రెండు మెయింటెనెన్స్ అంటే ఒకరికి ఒకరి దీవెనలో ఏముంది చెప్పండి? బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ దీవెన ఏమైపోయింది చెప్పండి? 16వ వచనంకి వచ్చేసరికి ఏమైంది చూడండి. 3వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. 16వ అధ్యాయం 3వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాస, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఏమర్థమవుతుందండి? మొదట భాగం, మొదటి అధ్యాయం 28వ వచనాన్ని 3వ అధ్యాయం 16వ వచనాన్ని కంపేర్ చేయండి. ఏమర్థమవుతుంది? అక్కడున్న ఏవైతే దీవెనలు ఉన్నాయో అవే శాపాలు అయిపోయాయి. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించన్నది పిల్లల కండం. ఇప్పుడు ఈ పిల్లలకనే ఆ దీవెనే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది చెప్పండి? శాపం అయిపోయింది. ఎలా శాపమైంది? బంతుల్లా కనాల్సిన ఆమె కనేటప్పుడు వేదన, బిడ్డను మోస్తున్నప్పుడు వేదన, బిడ్డ లోపల సరిగ్గా ఎదగకపోతే వేదన, ఎదుగునోడు పుడుతున్నప్పుడు సరిగ్గా పుట్టకపోతే వేదన, ఆ పుట్టిన వారు మాట వినకపోతే వేదన, ఆ పుట్టిన వారు కలిసి రాకపోతే వేదన, వాళ్ళు వచ్చిన తర్వాత నిన్ను ఎదిరిస్తే వేదన, రెక్కల ముక్కలు చేసి వాళ్ళ కొరకు జీవితం అర్పిస్తే ఆ తర్వాత వాళ్ళు నీ మీదకి తిరగబడి చెప్పావులే అని నన్నప్పుడు వేదన. ఏ పిల్లలనైతే దీవెనగిచ్చాడో ఆ పిల్లలు అవ్వమ్మకి ఏమైపోయారు చెప్పండి? ఒకడంతా కూడా అయ్యాడు, మరొకడు హత్యకు గురయ్యాడు. మొదటి కుటుంబంలోనే ఏం జరుగుతుందో మీరు చూడండి. మొట్టమొదటిసారి ఈ విశ్వంలో ఆశీర్వాదం పొందిన కుటుంబం ఏదన్నా ఉంది అంటే ఆదామవ్వల కుటుంబం. రివర్స్, బాగా వినాలి. మొట్టమొదటి ఆశీర్వాదం పొందిన కుటుంబం అదే. మొట్టమొదటిసారి శాపం పొందిన కుటుంబం కూడా. మీకేమర్థమవుతుంది? ఆశీర్వాదాలు వెనకాలే శాపాలు ఉంటాయి. నీకు కొన్ని ఇస్తాడు, ఆ ఇచ్చినవి నువ్వు కాపాడుకోవడం రాకపోతే అవే నిన్ను దులుమాడేస్తాయి. అది ఇల్లా, వాకిలా, ఆరోగ్యమా, ఉద్యోగమా, చదువా, లేదా జీవిత భాగస్వామా, ఏదైనా నీకు దేవుడు ఏమడుగుతో అది అడుగు, అది ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. నీకు మెయింటైన్ చేయడం రాకపోతే దేవుడు అంటున్నాడు, ఇచ్చిన వాటిని నీకు భారం చేస్తాడు. ఇచ్చిన వాటితోనే నీ జీవితానికి, బాగా వినండి, ముగింపు తీసుకొస్తాడేమనుకుంటున్నావు. ఆదమ్మలు చెప్పాడు, అక్కడ 3 పదాలు వాడుతున్నాడు చూడండి. వేదన కలుగుద్ది నీకు, నా ఆజ్ఞను త్రీకరించావు కనుక వేదన, వేదనతో పిల్లల కంటావు, వేదనతో ప్రయాసతో గర్భం ధరిస్తావు, వేదనతో పిల్లల కంటావు, నీ భర్త నీకు వాంఛ, చాలా ప్రేమిస్తావు. కానీ రివర్స్ ఏంటి చెప్పనా? ఆడిని నేల్తాడు. భార్య భర్తల్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ఆడు ఖచ్చితంగా చెయ్యడు. బాగా వినాలి. ఫేస్బుక్లో గొడవలు జరుగుతున్నాయి. ఒక భార్య అంటుంది, మీరు నన్ను ప్రేమించండి, మీకు ఎలా లోబడతాను అంత. ఆడన్నాడు, లోబడు, ఎలా ప్రేమితో చూపిస్తా అన్నాడు. ఈవిడ లోబడదు, ఆడు ప్రేమించడు. ఎప్పటికీ జరగదు, అదే కాపురం, గుర్తుపెట్టుకోండి. ఆవిడంటది ప్రేమించమంటది, ఈడంటాడు లోబడమంటాడు, ఇద్దరు చేయరు. ఈ పోటీ ఎక్కడొచ్చింది చెప్పిన? ఆది కాండంలోనే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మొదటి కుటుంబంలో వచ్చింది. భార్య భర్తల్లో కాపురాలు ఫెయిల్యూర్ అయిపోవడానికి మాట కారణం ఏంటి చెప్పిన? ఒకరు లోబడరు, ఒకరు ప్రేమిస్తారు. ఈ రెండు ఎప్పుడైతే జరగాలో, ఎలా జరగాలో అసలు ఆది కాండంలో రాయాల్సిన ఈ వివరణ ఎక్కడ రాశాడో తెలుసా? ఎఫ్సీ పత్రికలో రాశాడు. నిజానికి ఎఫ్సీ పత్రికలు ఉండాల్సినంట ఆ వివరణ అంతానంట ఎక్కడ ఉండాలో తెలుసా? ఆది కాండం 3వ అధ్యాయంలో ఉండాలట, 2వ అధ్యాయంలో ఉండాలట. 2వ అధ్యాయంలో ఉండాల్సిన వివరణ ఎఫ్సీ పత్రిక వరకు ఎందుకు పోయింది తెలుసా? ఈ మధ్య అంతా పాపం పొట్టలాగా పెరిగిపోయింది కనుక వివరణ అంతా అక్కడికి పోయింది. నష్టాలు జరగాల్సిన నష్టాలు జరుగుతాయి. ప్రయాస ప్రయాస ప్రయాస, వేదనతో పిల్లలకి అంటావు. నీ భర్త అంటే నీకు పిచ్చి. అందుకే చూడండి, నీ భర్తను నువ్వు ఎంత ప్రేమిస్తావో ఆడు ఊరి మీద ఈ పోరంబో గొడవలన్నీ పెట్టుకుని వచ్చి ఎవరి మీద చెబుతాడు చెప్పండి? ఆ టెంపర్ నీ మీదే. వస్తూ బకెట్ తినేస్తాడు, వస్తూ గోడ తినేస్తుంటాడు, వచ్చి టీవీ తినేస్తాడు, ఆ స్టూల్ తినేస్తాడు. తన్నేసి ఎందుకండి ఇప్పుడు ఇలా తినే అంత నీ వల్ల, నువ్వు వచ్చాక ఇలా అయిపోయింది అంత మొత్తం కుటుంబం అంతా. అలా కాదు, నోర్మై నువ్వు పంపించేదని 5 గంటల బస్కి ఏమనుకుంటున్నావు అంటాడు. అసలు నేను ఏమన్నానన్నవే తప్పు అక్కడ. ఈ టైంలో వెళ్ళి నువ్వు జడ్జి గారి లాగా నా తప్పేముంది, నా మీద అడుగుతున్నావు అంటే పక్కనే ఉందో చూసుకుంటే టపాటపా కొట్టిపడతారు, ఆ చేయగాలి ఇరిగిపోతుంది. ఎందుకంటే ఆడికి లోకుగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భర్తలకు లోకుగా దొరికేది ఎవరు చెప్పండి? అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పిన ప్రాబ్లం చెప్పండి?
ఆది కాండం నుంచి ఉంది. ఈ ఫ్యామిలీ ఇలా ఎఫెక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ఆజ్ఞను బాగా వినండి, దీవెనను బాగా వినండి. దీవెని తీసుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, అవి కాపాడుకోవడం మనకు రావాలి. ఆదాము కూడా చెప్పాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది నీ భార్యని జరిగిస్తే నువ్వు ఏలాలి, నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయాలి. భూమి తనంతట తానే పండుతుంది, పక్షులు వాటంతటా అవే ఉద్భవిస్తాయి. ఈ భూమిని ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నువ్వు పరిపాలించాలని ఆదాముకు చెబితే, ఆదాము తప్పు ఎప్పుడైతే చేశాడో పండే భూమి ఏమేం చెప్పండి, పండడం అనేసి జీవవృక్షాలు ఫలించాల్సిన భూమి కటిక నేలగా మారిపోయింది. దేవుడు ఆదాముకు శాపం ఇచ్చాడు. ఆ శాపంలోంచే సోషల్ టెక్స్ట్ బుక్లో స్లోగన్స్ రాశారు. ఆ శాపం నుంచి వచ్చిన స్లోగన్స్ ఏంటో తెలుసా? రెక్కాడితే కానీ. చెప్పండి, నా ప్రశ్న, రెక్క ఎందుకు ఆడాలి, డొక్కకు సంబంధం ఏంటంటే, రెక్కలాడితే కానీ డొక్కలు నిండిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లెక్కలు మర్చిపోయాం కనుక. గుర్తుపెట్టు, దేవుడికి ఇవ్వాల్సిన అకౌంటబిలిటీ లెక్క మర్చిపోయాం కనుక రెక్కాడితే కానీ డొక్కాని. ఇది పెద్ద సోషల్ టెక్స్ట్ బుక్లో ఏదో 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 పెద్ద రాయల్టీగా చెప్పుకుంటారు. ఇది సామెత కాదు, శాపం. ఎలుగుండగానే ఇల్లు సెక్క పట్టుకోవాలి, ఓపుకుండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఓపుకుండగా అంటే ఒక రోజుకు ఓపిక ఉండదా? వెలుగుండగానే అంటాం అంటే ఒక రోజుకి వెలుగు ఉండదా? ఉండదు. ఓపిక ఉండదు, వెలుగుండదు. ఏమవుద్దంటే శాపం. అది అందుకే చెప్తున్నట్టు చూడండి, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖాన్ని చెమట కారుస్తావు, ఆహారాన్ని తింటావు. ఎలాగనగా నేల నుండి తీయబడతావు కనుక నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు. నువ్వు కష్టపడతావు. మగాడు సాధించదని చెప్పండి. స్త్రీ అయితే ఇంట్లో ఉండి వండుతుంది, ప్రయాసపడుతుంది, పిల్లలు అంటుంది, భర్త అంటుంది. చివరికి ఆమె జీవితం అంతా ఏలకే ఊడిగించేస్తుంది తప్ప తన జీవితంలో చివరికి మిగిలేదని చెప్పండి. పిల్లలు పట్టించుకోరు, భర్త పట్టించుకోడు. గుర్తుపెట్టుకో, దేవుడు లేని ఏ కుటుంబమైనా, దేవునికి బాధ్యత లేని ఏ దాంపత్య జీవితమైనా ఎఫెక్ట్ అవుతారు, నష్టపోతారు. దేవుడిచ్చిన దీవెనల చేత చాలా ఇబ్బందులు పడతారు. దేవుడికి అకౌంటబిలిటీ మెయింటైన్ చేయలేకపోయింది. అందుకే ఇచ్చిన బిడ్డలో ఒకడు అంతకుడు అయిపోయాడు. ఇచ్చిన బిడ్డలో ఒకడు చెప్పండి హత్యకు గురయ్యాడు. ఇచ్చిన భర్త ఏలుతాడు, నువ్వు బానిస అవుతావు. భర్త జీవితంలో సాధించింది ఏంటంటే ఈయన కూడా ప్రయాసే, కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆకలేస్తే పోయి జీవవృక్ష ఫలాలు తెంచుకుని తినే వీళ్ళ జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుని మాట వినలేకపోయారు కనుక. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? శాపం గురి తెచ్చుకున్న దీవునే శాపంగా. భూమిని దేవుడు దీవుని కరంగిస్తే భూమి కాస్త ఏమైపోయింది చెప్పండి? శాపంగా మారిపోయింది. అప్పటి వరకు చావు లేని వారి జీవితాల్లో ఏమొచ్చింది చెప్పండి? చావు వచ్చింది, ప్రమాదం వచ్చింది. చెమట, వ్యాధులు, వైరస్లు, రకరకాల విషయాలు ఇవన్నీ వచ్చాయి. మరణం లేని దేహానికి ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. కష్టపడి మగాడు కష్టపడి దాస్తే చివరికి దాచిన తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకుందాం, రిటైర్మెంట్ టైం దగ్గరకు వచ్చే సమయానికి ఒక మగాడు సాధించేది చెప్పిన మట్టే గనక మట్టి అయిపోతాడు. ఒక మగాడు సాధించే చివరికి అదే మట్టే గనక మట్టి అయిపోతాడు. ఇక సాధించింది ఏముంది చెప్పండి? ఈ కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చిన దీవెని నిలబెట్టుకోవడం వాళ్ళకి రాలేదు. ఈ వచనాల పరంపర మీకు అర్థమైతే నేను ముగిస్తున్నాను. ఆదాము అవ్వల కుటుంబం పాడవడానికి కారణం దీవెనను శాపంగా మార్చుకున్నారు. సౌలు దీవెన శాపంగా మారిపోవడానికి నేను రాజుని చేసింది ఎందుకు రాజుని చేశాడు తెలుసా? అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఉంటావని నేను రాజుని చేస్తే ఇక ఎవ్వడు నీ ముందు ఎదగకూడదు అనుకున్నావు కనుక నాశనం అయిపోయావు. సంసోనికి బలం ఇచ్చింది దేనికి? పోయి ఈ శత్రు దేశమైన అమ్మాయిలను ప్రేమిస్తావని కాదు, శత్రువుల ఏగ కూడా ఇశ్రాయేలు మీద వాలకూడదని నిన్ను బలవంతుడు చేస్తే నువ్వు పోయి శత్రువుల అమ్మాయినే ప్రేమిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు చెప్పు? నీ బలమే నీ శాపం. ఇస్కరియోతు యోధాన్ని సేవకునిగా చేసింది, అపోస్తులుగా చేసింది దేనికి? సేవలో సుఖాలు మరిగి అపోస్తులత్వాన్ని గాలికి అమ్మేసి గురువునే అమ్మేస్తావని కాదు, నిన్ను సేవకుని చేసింది. అనేకులకు దీవెనకరంగా సువార్త ప్రకటన అపోస్తుడిగా ఉంటావు. నేను అపోస్తుని చేస్తే ఆ అపోస్తులత్వాన్నే దొంగ అపోస్తుడిగా నువ్వు మార్చుకుంటే ఏమవుతావు? నాశనం అయిపోయావు. ఇప్పుడు చెప్పండి, ఏ సెక్టార్లో దేవుడు మిమ్మల్ని దీవించాడు నాకు తెలియదు, కానీ ఏ కోణాల్లో ఏ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని దీవించాడు నాకు తెలియదు, కానీ ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి. ఇల్లు ఇచ్చాడా, ఇంటిని బట్టి దేవుడు స్తుతించి, అంతేగాని ఆ ఇల్లుని బట్టి ఇంకెవరికి ఇల్లు లేదని ఎక్కిరించుకో. ఆ ఇంట్లో సుఖాలు మరక్కో. నీకు ఉద్యోగం ఇచ్చాడా, ఆ ఉద్యోగాన్ని బట్టి కళ్ళు నెత్తికెక్కే పరిస్థితి చేయక, ఆ ఉద్యోగాన్ని ఇవ్వడమో తెలుసు, దాన్ని తీయడమో తెలుసు. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యంతో విర్రవేక్కి, ఎందుకంటే ఆరోగ్యం ఇవ్వడమో తెలుసు, ఆరోగ్యం తీయడమో తెలుసు. ఆయన ఇస్తాడు, ఆ ఇచ్చినవి కాపాడుకోవాలి. అందుకే 5కి 5 ఇచ్చినోడిని ఏమన్నాడు? బలా అన్నాడు. 2కి 2 ఇచ్చినోడిని బలా అన్నాడు. ఒకటి తీసుకుని కప్పెట్టేసినోడిని దేవుడు ఏమన్నాడు? ముందు నేను కప్పెట్టాను అన్నాడు.
దేవుడు ఎలా అంటాడు చెప్పండి? 5 ఇచ్చాడా, దాన్ని జాగ్రత్తగా కాపాడు, ఇంకా ఇస్తాడు. 2 ఇచ్చాడా, వాటిని కాపాడు, ఇంకా ఇస్తాడు. అంటే ఈ దేవుడికి ఉండే గుణం ఏంటంటే తీసుకున్న తర్వాత వాటి విషయంలో మనం జాగ్రత్తగా అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. బైబిల్ ఒక సూత్రం ఉంది, చిన్న విషయంలో నమ్మకం ఉంటే పెద్ద విషయంలో కూర్చోబెడతాడు. నువ్వు చిన్న విషయంలో దొంగ పని చేస్తే పెద్ద విషయంలో కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అది నీ చదువా, నీ సంసారమా, నీ ఉద్యోగమా, నీ సేవా జీవితమా, నీ పెద్దరికమా, నీకు దేవుడు ఏమిచ్చాడు నాకు తెలియదు, నీ ఆరోగ్యమా, వీటన్నిటిలో నువ్వు నమ్మకం ఉంటే దేవుడు నీకు ఇంకా ఇస్తాడు. వీటన్నిటిని కలగలిపి కొండ మీద ప్రసంగంలోనే దేవుడు ఏమంటాడంటే, నా బాధ్యతను ముందెరిగితే మీకు కావలసినవన్నీ ఇస్తాను, నా రాజ్యాన్ని నీతిని మొదట ఎతకండి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇచ్చిన వాటి వైపుకు చూడకండి, ఇల్లు కావాలని, వాకిలి కావాలని, దేవా ఏమిస్తావని వీటిని అడగండి. మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదిగితే మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి చెప్పిన, మనకు దేవుడు ఏదన్నా ఇచ్చిన తర్వాత ఇచ్చినోడిని మర్చిపోతాం. మనం చేసే అది అతిపెద్ద పొరపాటు. అది ఇల్లు ఇస్తే దేవుడిని మర్చిపోతాం, వాకిలు ఇస్తే దేవుడిని మర్చిపోతాం. నీకు ఏదన్నా ఇచ్చినప్పుడు ఇచ్చిన వాడిని మర్చిపోకు, గుర్తుపెట్టుకో. కృతజ్ఞత కలిగి, ఆ కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే ఉంటావో దేవుడు గుర్తుపెట్టుకోండి, నిన్ను ఇంకా దీవిస్తాడు. ఎంత నమ్మకంగా ఉంటే అంచెలంచెలుగా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే నమ్మకంగా ఉంటే ఎంతైనా దీవిస్తాడు కాబట్టి నన్ను సీఎం అని చేస్తాడంటే చేస్తాడు. మరి నిన్ను ఎందుకు చేయలేదంటే దానికి సూత్రం ఒకటే, నువ్వు దొంగ కాబట్టి చేయలేదు. ఎందుకంటే నువ్వు మామూలుగానే నిలబడు, నువ్వు సీఎం చేస్తే ఇంక ఊర్లో ఇంకెవరిని నిలబడి నువ్వు. అందు గుర్తుపెట్టుకో, నీకు ఎన్ని ఇవ్వాలో తెలుసు, ఎంత ఇవ్వాలో తెలుసు, ఎంతవరకు నిలబెట్టాలో అని తెలుసు. ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉండండి. కొన్ని మనకి ఇస్తే మనకి మెయింటైన్ చేయడం రాదు కనుకే ఇవ్వడు. సౌలుని రాజుని చేసాడు, మెయింటైన్ చేయగలిగాడా? సంసోన్ని బలవంతం చేశాడు, మెయింటైన్ చేయగలిగాడా? ఇవన్నీ మీరు చూడండి. ఒకరిని ఏదన్నా ఇస్తే మనకి మెయింటైన్ చేయడం రాలేనప్పుడు భవిష్యత్తు తిరిగిన దేవుడు మనకి ఇవ్వడానికి చెప్పండి ఇష్టపడ్డు. ఇంకా ఏమిచ్చా ప్రభు అంటే, ప్రభు అంటాడు, మీ కొరకు నా ప్రాణం ఇచ్చాను అన్నాడు. ఇంకేం కావాలి? అన్నిటికన్నా గొప్పది ఆయన రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఈ గొప్ప దయతో కూడి ఈ కృపనిచ్చాడు. ఈ కృపగల జీవితంలో ఇల్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు పొద్దున ఒకటి ఇస్తాడు. మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఒక నూతన యుగంలో నూతన రాజ్యంలో మిమ్మల్ని చేస్తాడు. ఆయన ఒక రోజు వస్తాడు, మనల్ని అందరినీ రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అది మాత్రం పక్కా జరుగుద్ది. అప్పటి వరకు మీకు ఇచ్చిన వాటిలో నమ్మకంగా మీరు బాధ్యత వ్యవహరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.